Welcome to Lapakshi Fix It. Today we discuss the Hindu editorial. మనం డైలీ న్యూస్ పేపర్లో ఉన్న హిందూ న్యూస్ పేపర్ని మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఎస్పెషల్లీ ఏంటన్నమాట ఎడిటోరియల్స్. సో ఇక్కడ మనకి పీడిఎఫ్ వచ్చి డిస్క్రిప్షన్లో మనకి టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి గ్రూప్లో జాయిన్ అయ్యి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని క్లాస్ వినండి. ఇప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ముఖ్యంగా మనకి మన ఎగ్జామ్స్ రాస్తుంటే బ్యాంక్స్, ఎస్ఎస్సి, సిసాట్ కానీ, క్యాట్, మ్యాట్, క్లాట్, ఐపీ మ్యాట్, వీటిలో మనకి ఇంగ్లీష్ సెక్షన్ ఉంటుంది కదా. ఇంగ్లీష్ సెక్షన్ మనకి చాలా అవసరం కాబట్టి ఇక్కడ మనం డైలీ నేర్చుకుంటున్నాం హిందూ న్యూస్ పేపర్ నుంచి. ఓకే, సో ఎవరైతే ఈ ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. క్లాసెస్ డైలీ వినండి, రెగ్యులర్గా మాత్రం క్లాసెస్ ఫాలో అవ్వండి. ఓకేనా. ఈరోజు మనం న్యూస్ పేపర్ చూస్తే ఇచ్చిన ఎడిటోరియల్ ఏం చెప్తుందంటే రెక్లెస్ ఎస్కలేషన్ అంటుంది. ఇక్కడ రెక్లెస్ అంటే అర్థం ఏం చెప్పొచ్చు మనం? కేర్లెస్. మనం దీన్నే సింపుల్గా హీడ్లెస్ అంటాం, లేదంటే అన్వారీ అంటాం, ఇంకా కావాలంటే ర్యాష్ అంటాం. అంటే ఎవరిని పట్టించుకోవట్లేదు. ఎస్కలేషన్ అన్నాడు. ఎస్కలేషన్ అంటే సింపుల్గా ఏం చెప్పొచ్చు? రైస్ అంటే ఎక్కువ అవుతుంది. ఏ విధంగా ఎక్కువ అవుతుందంట? కేర్లెస్, వాళ్ళు చాలా రెక్లెస్గా బిహేవ్ చేస్తున్నారు అంటున్నాడు. ఆన్ ఇజ్రాయేలీస్ అటాక్ ఆన్ ఖతార్. ఇక్కడ మనం చెప్పే టాపిక్ ఏంటంటే ఇజ్రాయేలీస్ అటాక్ ఆన్ ఖతార్. సో ఇండియా షుడ్ బి మోర్ ఫోర్త్ రైట్ ఇన్ అపోజింగ్ ఇజ్రాయెల్స్ రీజనల్ వార్. ఇండియా షుడ్ బి మోర్ ఫోర్త్ రైట్ అన్నాడు. ఫోర్త్ రైట్ అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ అని. స్ట్రైట్ ఫార్వర్డ్, నథింగ్ బట్ ఆన్సర్ క్యాండిడ్ అని, అంటే ఓపెన్గా మాట్లాడండి. మనం దీన్నే సింపుల్గా అవుట్ స్పోకెన్ అంటాం, లేదంటే జెన్యూన్ అంటాం. ఇన్ అపోజింగ్ ఇజ్రాయెల్స్ రీజనల్ వార్ అది. సో ఇండియా అనేది ఈసారి స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడండి అని చెప్తున్నారు. దేని చేయమంటున్నారు? అపోజ్ చేయమంటున్నారు. ఏం అపోజ్ చేయమంటున్నారు? ఇజ్రాయెల్స్ రీజనల్ వార్. ఇజ్రాయెల్ యొక్క రీజనల్ వార్ మీద మనం చాలా ఓపెన్గా మాట్లాడాలి అని చెప్తున్నారు. ఇక్కడ మనం ఫస్ట్ అసలు కాంటెక్స్ట్ చూద్దాం. అసలు ఇక్కడ ఉన్న కాంటెక్స్ట్ ఏంటి అంటే, మనం రీసెంట్గా ఒక ఇష్యూ చూస్తున్నాం, ఇంటర్నేషనల్ ఇష్యూగా చెప్పొచ్చు. ఆ ఇష్యూ ఏంటంటే ఇక్కడ ప్రజెంట్ ఇజ్రాయెల్, మనకి ఇజ్రాయెల్ ఉంది కదా, ఇజ్రాయెల్కి గాజాలో ఉన్న హమాస్, వీళ్ళకి మధ్య వార్ అయింది. ఇక్కడ ఫస్ట్ యుద్ధాన్ని ఎవరు స్టార్ట్ చేశారనమాట? హమాస్ వాళ్ళు ఇజ్రాయెల్ మీద అటాక్ చేశారు. అప్పుడు ఇజ్రాయెల్ కూడా తిరిగి ఏం చేస్తుంది అనమాట? అటాక్ చేసింది గాజా మీద హమాస్. ఇవన్నీ ఏ ప్లేస్లోకి వస్తాయి? మనం అంటాం పాలస్తీనా అన్నాం కదా, ఆ ప్లేస్లోకి వస్తాయి. సో ఇక్కడ ఇజ్రాయెల్ ఏం చేశారంటే వీళ్ళు హమాస్ యొక్క హెడ్ ఆర్ చీఫ్ని చంపేశారు. సో ఆటోమేటిక్గా ఏమైందంటే వెంటనే చేయడం వల్ల వీళ్ళకి ఇరాన్ అనేది హెల్ప్ చేస్తానికి మొదలెట్టింది. అప్పుడు ఆటోమేటిక్గా ఇజ్రాయెల్ ఏం చేసిందనమాట? ఇరాన్ మీద కూడా అటాక్ చేయడం స్టార్ట్ చేసింది. సో ఇప్పుడు ఇజ్రాయెల్కి ఎవరంటే అనమాట? ఈ హమాస్ అంటే గజా ఇది ప్లస్ ఇరాన్. అలా కొన్ని కంట్రీస్ ఉన్నాయి, మనం చెప్తాం పాసలు వస్తున్నాయి, యమన్ అని, ఇలా కొన్ని కంట్రీస్ ఉన్నాయి. అయితే రీసెంట్గా వీళ్ళ మధ్యలోకి ఒకరు వచ్చారు. అది ఎవరంటే ఖతార్ అనమాట. ఖతార్ అండ్ ఈజిప్ట్ అనమాట. వీళ్ళిద్దరు వచ్చారు మధ్యలోకి. ఇక్కడ వీళ్ళ పని ఏంటనమాట? మీడియేటర్స్గా బిహేవ్ చేస్తున్నారు. ఎవరు ఇక్కడ? ఖతారు, ఈజిప్ట్. మనం వాటిని సింపుల్గా ఆర్బిట్రేటర్ అంటాం, లేదా ఆర్బిటర్ అంటాం, లేకపోతే దీనే సింపుల్గా మిడిల్ మ్యాన్ అంటాం, ఇంకా కావాలంటే నెగోషియేటర్ అంటాం. సో ఇజ్రాయెల్కి ఈ హమాస్ గజాకి మధ్య అవుతున్న యుద్ధాల్లో ఇక్కడ ఖతారు, ఈజిప్ట్ వచ్చి మధ్యవర్తిగా పనిచేయడానికి వచ్చాయి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇజ్రాయెల్కి ఎవరు సపోర్ట్ ఉందంటే యుఎస్ఏ సపోర్ట్ ఉంది.
సో యుఎస్ఏ సపోర్ట్ చూసుకొని ఇజ్రాయెల్ ఇక్కడ ఏం చేస్తుందన్నమాట, యుద్ధం చేస్తుంది. ఇక్కడ ఇంకో ప్లేస్ ఉందన్నమాట, ఇక్కడ ఖతార్ ఉంది కదా, ఖతార్ కూడా యుఎస్ ఏమవుతుందంటే ఫ్రెండ్. అంటే ఇక్కడ యుఎస్ అనేది ఎవరికి ఫ్రెండ్షిప్ చేస్తుంది, ఒకటి ఇజ్రాయెల్తో ఫ్రెండ్షిప్ చేస్తుంది, ప్లస్ ఖతార్ అనమాట, వీళ్ళతో కూడా ఫ్రెండ్షిప్ చేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ యుఎస్ఏ ఇద్దరు ఫ్రెండ్షిప్ చేస్తుంది కదా, ఈ టైంలో ఇజ్రాయెల్ ఏం చేస్తుంది అనమాట, ఖతార్ మీద యుద్ధం చేసింది, ఖతార్ మీద అటాక్ చేసింది. ఇది ఇప్పుడు ఎవరు నచ్చదు అనమాట, యుఎస్ఏకి నచ్చలే. ఇప్పుడు ఇజ్రాయెల్ అనేది వెళ్ళి ఎక్కడ వారు చేసింది అనమాట, హమాస్ మీద, గజా మీద చేసినప్పుడు పర్వాలేదు. కానీ ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్సే కదా, ఎవరికి, యుఎస్ఏకి ఖతార్ ఫ్రెండ్, ఇజ్రాయెల్ ఫ్రెండ్. అప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ యుఎస్ఏ కొంత ఫీల్ అయింది అనమాట. ఇప్పుడు ఇక్కడ ప్రపంచం అంతా ఏమన్నాయంటే, సో మధ్యలో ఉండి మధ్యవర్తిగా పనిచేస్తున్న దేశాల మీద అటాక్ చేయకూడదు కదని చెప్పి అందరూ ఇజ్రాయెల్ ఏం చేస్తున్నారనమాట, కండెమ్ చేస్తున్నారు. కండెమ్ అంటే మీనింగ్ ఏం చెప్పొచ్చు అనమాట, క్రిటిసైజ్. సో మరి ఇలాంటి టైంలో ఇండియా కూడా క్రిటిసైజ్ చేయాలి కదా, కానీ మన ఇండియా ఇక్కడ ఏం చేస్తుంది అనమాట, ఎల్యూట్ చేస్తుంది. ఎల్యూట్ అంటే మీనింగ్ ఏంటి, ఇండైరెక్ట్గా మాట్లాడుతుంది, అంటే డైరెక్ట్గా చెప్పలేకపోతుంది, ఓపెన్గా చెప్పట్లా. అందుకే పైన చూడండి, ఇండియా షుడ్ బి మోర్ ఫోర్త్ రైట్ అన్నాడు. అర్థం ఏంటనమాట, ఇండియా ఓపెన్గా చెప్పాలన్నాడు అనమాట, అంటే ఇండియా ఓపెన్గా చెప్పట్లేదు. సో ఇదనమాట ఇప్పుడు ఇలా ఉంది సిచ్యువేషన్ అనమాట. సో ఇక్కడ ఖతార్ అనేది చాలా పవర్ఫుల్ కంట్రీగా చెప్పొచ్చు, ఖతార్ అనేది చాలా వెల్దీ కంట్రీగా మనం చెప్పొచ్చు. ఎందుకు చెప్పొచ్చు అంటే, అది వెల్దీతో పాటు ఇది ఆల్రెడీ యుఎస్ఏ అనమాట, ఇక్కడ యుఎస్ఏకి ఫ్రెండ్ అని చెప్పాం కదా. ముఖ్యంగా ఏంటంటే ఖతార్ అనేది, ఖతార్లో ఉన్న మెయిన్ థింగ్ ఏంటంటే, ఖతార్ ఉంది కదా, ఖతార్లో ఈ హమాస్ ఉన్నారు కదా, వీళ్ళకి ఒక పొలిటికల్ ఆఫీస్ ఉందన్నమాట. ఎవరికి ఆఫీస్ ఉంది, ఖతార్లో. ఓకే, హమాస్ వాళ్ళకి పొలిటికల్ ఆఫీస్ ఉంది, అదొక ఫ్యాక్టర్. సెకండ్ ఫ్యాక్టర్ ఏంటి, ఇక్కడ యుఎస్ఏకి ఖతార్ ఏంటనమాట ఫ్రెండ్. ఇంకో ఫ్యాక్టర్ ఉంది, ఆ ఫ్యాక్టర్ ఏంటనమాట, ఖతార్లో యుఎస్ఏ మిలిటరీ బేస్ ఒకటి ఉందన్నమాట, ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే, యుఎస్ ఎప్పుడు మనకి ఖతార్ ఎప్పుడు ఏం చేస్తుంది అనమాట, కొన్నిసార్లు మీడియేటర్గా పనిచేస్తుంది, నథింగ్ బట్ ఆన్సర్ పీస్ మేకర్గా పనిచేస్తుంది. సో ఇక్కడ పీస్ మేకర్గా పనిచేస్తుంది అనమాట, ఎవరనమాట, ఖతార్. సో మధ్యలో ఉండి గొడవల్ని వాటిని కంట్రోల్ చేయాలి అని భావిస్తున్న దేశం మీద ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇది అమానుషం, ఇది తప్పు. ఇలా చేయడం వల్ల ఫ్యూచర్లో ఎవరో కూడా మధ్యవర్తి ఉండడానికి ఇష్టపడరు కదా అని అంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ దీన్ని ఇజ్రాయెల్ ఏమంటుందన్నమాట, ఖతార్ అనేది ఓకేనా హమాస్కి వాళ్ళకి షెల్టర్ ఇస్తుంది అని చెప్పారనమాట, అని చెప్తున్నారు. ఎవరనమాట, ఇజ్రాయెల్. ఇక్కడ వీళ్ళు అటాక్ చేసినాక అనమాట, ఖతార్లో, ఖతార్ క్యాపిటల్ దోహా ఉంది కదా, దోహాలో ఒక చోట మీటింగ్ అవుతుందన్నమాట, చర్చలు జరుగుతున్నాయి. ఆ రెసిడెన్స్, ఆ బిల్డింగ్ మీద ఇక్కడ దాడి చేశారు. వీళ్ళు ఇక్కడ దాడి చేసింది కూడా ఖతార్ మీద దాడి చేయలే, ఖతార్లో ఉన్న, ఖతార్ యొక్క హెడ్ క్వార్టర్ దోహాలో ఉన్న ఒక మీటింగ్ అవుతుందన్నమాట. ఆ బిల్డింగ్ మీద వీళ్ళు ఏం చేశారనమాట, ఇక్కడ అటాక్ చేశారు. ఇక్కడ మనం చూస్తే ఇజ్రాయెల్కి చీఫ్ ఉంటారు కదా, అతని పేరు బెంజమిన్ నెతన్యాహు ఉన్నాడు కదా, ఇతనికి చెప్పారనమాట, ఖతార్ వీళ్ళతో అంది, ఏమని చెప్పింది అనమాట, యుద్ధం ఆపేద్దాము ఓకేనా. మన దాన్నే సింపుల్గా ఏమంటాం అనమాట, ఆర్మిస్టైజ్ అంటాం. ఇంకా మనం దీన్ని సింపుల్గా చెప్పాలంటే ట్రూస్ అంటాం. మనకు దీన్నే ట్రీటీ అంటాం. మనం ఇంకా చెప్పాలంటే సింపుల్ కూడా అయితే సీజ్ ఫైర్ అంటాం, అంటే శాంతి ఒప్పందం, యుద్ధం చేయొద్దు అని ఖతార్ ఎవరికి చెప్పింది అనమాట, హమాస్కి చెప్పింది. తర్వాత ఎవరు చెప్పింది, బెంజమిన్ నెతన్యాహు కూడా చెప్పింది. దీనికి హమాస్ అనే వాళ్ళు ఓకే చెప్పారు, కానీ ఇక్కడ బెంజమిన్ నెతన్యాహు ఓకే చెప్పట్లా. ఎందుకంటే ఇతనికి పొలిటికల్ సర్వైవల్ కావాలి, అంటే రాజకీయంగా తను ఎదగాలి. కాబట్టి ఈ పీస్ మేక్ అంటే సీజ్ ఫైర్ అయిందనుకోండి, ఇది పొలిటికల్గా తనకి ఫేవర్గా ఉండదన్నమాట. ఏమవుతుంది, అది డిసడ్వాంటేజ్. ఇక్కడ యుద్ధాన్ని కోరుకుంటున్నారు అనమాట ఇక్కడ బెంజమిన్ నెతన్యాహు. అతను ఏం చేయట్లేదు, అక్కడ సీజ్ ఫైర్కి యాక్సెప్ట్ చేయట్లేదు. తను ఎంతసేపు కూడా యుద్ధం చేయాలి, గాజాని మొత్తం కంట్రోల్ చేసేసుకోవాలి. ఇప్పటికే గాజా ఏం బాగాలేదు పరిస్థితి, అక్కడంతా కూడా కరువు కాటంకాలు ఉన్నాయి. అలాంటి దేశం మీద ఇంకా ప్రతాపం చూపిస్తున్నారనమాట ఇజ్రాయెల్. ఇది ఈ సిచ్యువేషన్. ఇప్పుడు ఇండియాకి ఇక్కడ మనకి ఖతార్ చాలా అవసరం. ముఖ్యంగా తెలుసు కదా, ఈ ఆయిల్స్ నాటికి కానీ,
తర్వాత మనం చాలా మంది ఇక్కడ ఏం చేస్తారనమాట, జాబ్స్ చేస్తారనమాట. మన ఖతార్ ఇక్కడ చాలా మనకి అవసరం ఉన్న కంట్రీ అనమాట. ఎవరికి? ఇండియాకి. సో ఇలాంటప్పుడు ఇజ్రాయెల్ మీద మన చాలా మంది ఏంటంటే అక్కడ వ్యతిరేకిస్తున్నారు, కానీ మోడీ గారు డైరెక్ట్గా చెప్పలేకపోతున్నారు. ఇది సిచ్యువేషను. సో యాక్చువల్గా అయితే ఇజ్రాయెల్కి ఖతార్కి డైరెక్ట్గా వార్ లేదు. ఓకేనా? ఇక్కడ ఖతార్లో దోహాలో ఒక మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు. ఆ మీటింగ్ కూడా దేనికోసం అనమాట, సీజ్ ఫైర్ కోసం. అలాంటి సందర్భంలో మధ్యవర్తుల దేశం మీద దాడి చేయడం తప్పు కదా అని చెప్పి ప్రపంచమంతా దీన్ని మనకు ఖండిస్తున్నారు అనమాట. ఒక పక్కన ఇక్కడ యాక్చువల్గా అయితే ఇక్కడ యుఎస్ఏ ఉంది కదా, యుఎస్ఏ ట్రంప్ అన్నాడు కదా, ట్రంప్ అన్నాడు యాక్చువల్గా ఇక్కడ ఒక ఫెయిల్యూర్ అనమాట. మనం రీసెంట్గా చూసాము, ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగింది కదా, దాన్ని నేనే ఆపనని చెప్పాడు అనమాట. అతను నా పేరు మ్యాన్ ఆఫ్ పీస్ అని చెప్పుకున్నాడు కదా, అతను ఇక్కడ ఏమీ చేయలేకపోయాడు అన్నారు. ఒక నిజంగానే ముందు కల ట్రంప్ చెప్పిన ఇజ్రాయెల్ అనేది మాట వినేది కాదనమాట. వాళ్ళంత ఈజీగా మాటని ఖతార్ మీద అటాక్ చేయకుండా ఉంటారంటే అది కూడా డౌటే. సో ఇప్పుడు ఏమి చేయలేక ఇప్పుడు ట్రంప్ ఏమన్నాడు అనమాట, ఇదేదో జరిగిపోయింది, ఇక మీ మీద దాడులు జరగకుండా మేము చూసుకుంటాము అని చెప్పి ట్రంప్ అక్కడ ఖతార్కి ప్రామిస్ చేశాడు. సో ఇదనమాట ఇది. సో కాబట్టి ఇండియా అనేది చైనా బిగ్ కంట్రీస్తో కలిసి వీళ్ళ మీద సమాధానం చెప్పంటున్నారు. ఈ ఇష్యూ అనమాట, ఇది ఇష్యూ. సో మనకిది చాలా మంచి ఇష్యూగా ఉంది. ప్రజెంట్ హాట్ టాపిక్ అనమాట, రీసెంట్ జరిగిన ఇష్యూ కాబట్టి దీని మీద వచ్చిన వొకాబులరీ ఇవన్నీ మనం బాగా నేర్చుకోవాలి. థీమ్ అయితే అది. ఓకేనా? ఇజ్రాయేల్ ఖతార్ మీద దాడి చేసింది, దీన్ని ప్రపంచ దేశాన్ని కూడా వ్యతిరేకిస్తున్నాయి. సో అమెరికా ఇజ్రాయేల్కి ఫ్రెండే, ఖతార్కి ఫ్రెండే. ఖతార్ అనేది యాక్చువల్గా రిచ్ కంట్రీ. తర్వాత ఖతార్లో మనకు తెలుసు ఆయిల్ ఎక్కువ ఉంటాయి. ఖతార్లో ఇండియన్స్ ఎక్కువ మంది జాబులు చేసుకుంటున్నారు. ఖతార్లో ఇంకేంటనమాట, యుఎస్కి మిలిటరీ బేస్ ఉంది. ఖతార్ అనేది ఎక్కువ ఏం చేస్తుంది అనమాట, మీడియేటర్గా బిహేవ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ ఇజ్రాయెల్ అనేది వార్ చేసింది అక్కడ అనమాట. ఖతార్లోని దోహాలో ఒక ప్లేస్లో ఒక బిల్డింగ్ మీద దాడి చేశారు. ఇది ఒక పక్కనేమో ఖతార్ ఇవన్నీ కూడా సీజ్ ఫైర్కి ప్రపోజల్ చేస్తుంటే ఇజ్రాయెల్ యొక్క చీఫ్ బెంజమిన్ నెతన్యాహు దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. తనకైతే యుద్ధం ఆపడం ఇష్టం లేదు, యుద్ధం కంటిన్యూ అవుతేనే తనకి పొలిటికల్గా సర్వైవల్ ఉంటుంది అని అతను ఫీల్ అవుతున్నాడు. సో ఇప్పటికైనా ఇండియా దీని మీద మాట్లాడాలి. ఇండియా కొన్ని దేశాలతో కలిసి ఈ సమస్యకు ఏదో ఒక సొల్యూషన్ చూపించాలి. ఇలాగ మధ్యవర్తి మీద అటాక్ చేస్తే ఫ్యూచర్లో ఏ కంట్రీ కూడా సో మీడియేటర్గా ఉండడానికి ఇష్టపడవు అని చెప్తున్నాను అనమాట. సో ఇది ప్రజెంట్ మనం చెప్పుకునే హిందూ ఎడిటోరియల్. రెక్లెస్ ఎస్కలేషన్ ఆన్ ఇజ్రాయిలీస్ అటాక్ ఆన్ అన్నాడు. ఇజ్రాయిల్ యొక్క అటాక్, ఇంగ్లీష్ అటాక్ ఏమంటాం మనం, ఎజాల్ట్. మనం దీన్ని సింపుల్ ఇంకేమంటాం, ఎజైల్ అంట. ఎజైల్ అన్న తర్వాత అజాల్ట్ అన్న, ఇంకా కావాలంటే యాంబుష్ అంటాము. ఇవన్నీ కూడా అటాక్ ఆన్ ఖతార్. ఇండియా షుడ్ బి మోర్ ఫోర్త్రైట్ ఇన్ అపోజింగ్ ఇజ్రాయెల్స్ రీజనల్ వార్ అన్నాడు. ఓకే, సో పీడిఎఫ్ కోసం సో మన సబ్స్క్రిప్షన్లో చూస్తే మనకి టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, దాంట్లో జాయిన్ అవ్వండి, పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మనం చూద్దాం ఈరోజు యొక్క హిందూ ఎడిటోరియల్. సో మన ఇక్కడ యుద్ధానికి సంబంధించి మనం కొన్ని వర్డ్స్ చెప్పొచ్చు. ఆ వర్డ్ ఏంటో చూద్దాం ఇక్కడ ఒకసారి. ఇక్కడ మనకు ఒక వర్డ్ ఇచ్చాడు. ఏంటి ఆ వర్డు? పక్కన రాసుకున్నాం కదా ఆల్రెడీ, వార్. బేసిక్గా వార్ అనేది నౌను ప్లస్ వార్ ఏమవుతుంది, వెర్బ్. అప్పుడప్పుడు ఎగ్జామ్లో షీ డాష్ వార్స్ అంటాడు. ఇప్పుడు షీ ఎక్కడ ఏ కేసులో ఉంది, ఇక్కడ సబ్జెక్టు కేస్. ఈ ప్లేస్ కన్ఫర్మ్గా ఎవరికి కావాలి, వెర్బ్. అప్పుడు ఆప్షన్లో మీకు ఏముంటుంది అంటే వేజెస్ అంటాడు. ఇక్కడ వేజెస్ అంటే మీనింగ్ వచ్చి పెర్ఫామ్. ఓకేనా? సో ఇక్కడ పాయింట్ ఏంటంటే యుద్ధం చేయుట, దాని ఇంగ్లీష్ ఏమంటారు అనమాట, సో వేజ్ అంటారు. ఓకేనా? ఇక్కడ వెర్బ్ వచ్చి కండక్ట్, అలాంటి వర్డ్స్ రాయకూడదు. మన అప్పుడప్పుడు చూడడానికి పుస్తకంలా ఉన్న బుక్ లైక్, చూడడానికి మనిషిలా ఉన్న మ్యాన్ లైక్, చూడడానికి లీఫ్లా ఉన్న లీఫ్ లైక్, యుద్ధంలా ఉన్న వార్ లైక్. ఇవన్నీ కూడా అడ్జెక్టివ్స్. ఓకే, సింపుల్గా చెప్పొచ్చు. ఇక్కడ రాసిన లైక్ అనే వర్డ్ మనకి యాడ్జెక్టివ్గా పనిచేస్తుంది. ఇవన్నీ నౌన్ అనమాట.
నౌన్ ప్లస్ యాడ్జెక్టివ్ టోటల్గా వచ్చేవాడు ఏంటనమాట ఇక్కడ యాడ్జెక్టివ్. సో ఇదనమాట వారికి. సో వారికి సంబంధించిన వర్డ్స్ మనం కొన్ని చూద్దాం. సో ఇక్కడ ప్రజెంట్ మనకి చాలా మంచి వర్డ్స్ ఉన్నాయి పేపర్లో, అవన్నీ మనం డిస్కస్ చేద్దాం. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వన్, ఈవెన్ బై ఇజ్రాయెల్స్ ఓన్ స్టాండర్డ్స్ అన్నాడు. ఇజ్రాయెల్కి ఓన్ స్టాండర్డ్స్ ఉన్నాయి అన్నాడు. అక్కడ స్టాండర్డ్స్ అని రాశాడు. స్టాండర్డ్ ఎలా చెప్పొచ్చు మనం? నౌన్. అంటే వాళ్ళకంటే కొన్ని నార్మ్స్ ఉంటాయి, వాళ్ళకంటే కొన్ని మెజర్స్ ఉంటాయి, వాళ్ళకంటే కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి, వాళ్ళకంటే కొన్ని డాక్ట్రైన్స్ ఉంటాయి. మనకు దీన్నే డాక్ట్రైన్స్ని సింపుల్గా చెప్పాలంటే మోటిఫ్ అంటాము. మోటిఫ్ అన్నా కూడా స్టాండర్డే. ఇంకా మనకు కావాల్సిన దీన్ని సింపుల్గా యార్డ్ స్టిక్ అంటాము, లేదంటే బెంచ్ మార్క్ అంటాము, బెంచ్ మార్క్. ఇవన్నీ కూడా ఈక్వల్ టు స్టాండర్డ్స్. అంటే వాళ్ళు కొన్ని మెజర్స్ ఉంటాయి కదా, కొన్ని స్టాండర్డ్స్ని వాళ్ళు సెట్ చేసుకున్నారనమాట. ఎవరన్నమాట సెట్ చేసుకుంది? ఇజ్రాయేల్. సో అదే వాడు అక్కడ చెప్తున్నాడు. ఓన్ స్టాండర్డ్స్ ఈట్స్ సెప్టెంబర్ 9, 2025 అటాక్ ఆన్ ఖతార్. వీళ్ళు ఆ మెజర్స్ని బేస్ చేసుకునే ఖతార్ మీద అటాక్ అనేది చేశారు అన్నాడు. మరి ఎక్కువగా అటాక్ అంటాం, అటాక్కి వేరే వర్డ్ రాస్తాం కదా, దాంట్లో ముఖ్యంగా పెల్ట్ అనే వర్డ్ పెట్టుకోండి. పెల్ట్. పెల్ట్ అంటే ఒక మీనింగ్ వచ్చి త్రో, విసురుట. మరి ఎక్కువ దీన్నే పెల్టింగ్ స్టోన్స్ అంటారు, అంటే రాళ్ళు విసరడం, దాన్ని అటాక్ అంటాం. ఓకేనా? మనం బేసిక్గా రాసేవాడైతే బిలీగర్ అని రాస్తాం. అటాక్ మనకు దాన్ని సింపుల్గా ఎజాయిల్ అన్నాం. ఇంకా కావాలంటే యాంబుష్ అన్నాం. సో ఎజాల్ట్ అన్నాం. సో ఇక్కడ బిలీగర్ అన్నా, పెల్ట్ అన్నా, అటాక్ అన్నా ఒకటే. ఇక్కడ అటాక్ చేయడం. సో సెప్టెంబర్ 9 అంటున్నాడు అటాక్ ఆన్ ఖతార్ టార్గెటింగ్ హమాస్ లీడర్స్ వాజ్ ఎ రెక్లెస్ ఎస్కలేషన్. ఇక్కడ మరీ రెక్లెస్గా బిహేవ్ చేశారు అంటున్నాడు. రెక్లెస్ ఈజ్ ఆపోజిట్ మనం ఏం చెప్తుంటాం? కేర్ఫుల్. రెక్లెస్ అన్నాడు, యాడ్జెక్టివ్గా చెప్పండి. రెక్లెస్ ఈజ్ ఆపోజిట్ కేర్ఫుల్. మనకు దీన్నే చారీ అంటాం. ఇంకా కావాలంటే వ్యారీ అని చెప్పొచ్చు. కేర్ఫుల్ అన్నా, చారీ అన్నా, వ్యారీ అన్నా ఇవన్నీ ఒకే మీనింగ్. మనం ఇంకా దీన్ని కావాలంటే ప్రుడెన్షియల్ అంటుంటాము. ప్రుడెన్షియల్ అన్నా ఒకటే. కాషియస్ అని కూడా మనం చెబుతూ ఉంటాము. అంటే కొంత జాగ్రత్త తీసుకుంటారు అంటే మైండ్ఫుల్ అని చెప్పండి. ఇంకా థాట్ఫుల్ అని కూడా చెప్పచ్చు. మనం దీన్నే మైండ్లెస్ అని చెప్పచ్చు. రెక్లెస్గా బిహేవ్ చేయడం, ర్యాష్గా బిహేవ్ చేయడం, థాట్లెస్గా బిహేవ్ చేయడం. THOUGHT లెస్, థాట్లెస్. ఇలా అనమాట. ఇదొక రెక్లెస్ ఎస్కలేషన్. అంటే ఇంకా వాళ్ళు తెలుగు అంటాం కదా, పెచ్చు మీరిపోతున్నారంటాం, ఎక్కువ మరీ ఓవర్గా చేసేస్తున్నారనమాట. ఏంటది? ఆఫ్ ద రీజనల్ కాన్ఫ్లిక్ట్, ప్రాంతీయపరమైన వివాదాలు. కాన్ఫ్లిక్ట్ అన్నాడు. కాన్ఫ్లిక్ట్ నౌన్గా చెప్పొచ్చు. కాన్ఫ్లిక్ట్ అంటే మీనింగ్ వచ్చి డిస్ప్యూట్ అని, డిస్ప్యూట్ అంటే మీనింగ్ వచ్చి స్ట్రైఫ్ అని. మనకు దీన్నే కాంట్రేషన్ అంటున్నాము. ఇంకా దీనికి కావాలంటే కాంట్రవర్సీ అని చెప్పొచ్చు. మనం ఇంకా దీన్నే స్క్వాబెల్ అంటాము. SQUABBLE స్క్వాబెల్ అన్న, కాన్ఫ్లిక్ట్ అన్న, డిస్ప్యూట్ అని చెప్పిన, స్ట్రైఫ్ అన్న, కాంట్రేషన్ అన్న, కాంట్రవర్సీ అంటే వాళ్ళ మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది, ఒక వివాదం అనేది ఉందంట. ఏ వివాదం అది? రీజనల్ అన్నాడు. రీజనల్ అంటే మీనింగ్ వచ్చి ప్రాంతీయపరమైన. మనకు దీన్ని సింపుల్గా టెరిటోరియల్ అని ఏమంటున్నాం? టెరిటోరియల్. లేదా దీన్ని సింపుల్గా ప్రోవిన్షియల్ అని చెప్పచ్చు. ప్రోవిన్షియల్ అన్న కూడా ఒక రీజియన్లో. సో దానికి మరి పెద్ద గొడవ అయిపోతుంది అనమాట. కాన్ఫ్లిక్ట్ అనేది ఎక్కువైపోతుంది అన్నాడు. వన్ దట్ కుడ్ మేక్ పీస్ ఇన్ గాజా ఈవెన్ హార్డర్ టు అచీవ్ అనమాట.
ఈ మధ్య అందరూ అనుకుంటున్నారు అనమాట, ఏమనుకుంటున్నారు, గాజాలో మళ్ళీ తిరిగి పీస్ అనేది రాబోతుంది, శాంతి అనేది రాబోతుంది అనుకున్నారు. అలాంటి టైంలో జరిగింది కాబట్టి ఇక కష్టం అనమాట. ఈ యొక్క వార్ అనేది ఇప్పట్లో ఆగిలా లేదు అంటున్నాడు. దానికి కోసం రాశాడు అక్కడ, వన్ దట్ కుడ్ మేక్ పీస్ ఇన్ గాజా ఈవెన్ హార్డర్. ఈసారి ఇంకా కష్టం అనమాట టు అచీవ్ అన్నాడు. మామూలు అప్పుడే చాలా కష్టం, అంటే ఇప్పుడు రీసెంట్గా యుద్ధం జరిగిందనమాట, అటాక్ చేశారనమాట ఇజ్రాయెల్ అనేది. సో ఖతార్ మీద కష్టం అంటున్నాడు. అచీవ్ అంటే సింపుల్ కూడా వచ్చి అటైన్ అని చెప్పొచ్చు, మనకు దీన్ని అకాంప్లిష్ అంటాము అంటాం. అటైన్, అచీవ్, అకాంప్లిష్ ఇవన్నీ కూడా సేమ్ మీనింగ్ అనమాట. మనకు దీన్ని బ్రేక్ త్రూ అంటాము. సో అచీవ్ చేయడం కష్టం అంటున్నాడు. ఎవరిని కష్టం అంటున్నాడు ఇక్కడ, ప్రశాంతత, పీస్. మనకు పీస్ ఇంగ్లీష్లో ఏమంటామంటే ట్రాంక్విలిటీ అంటాం, మనం దీన్నే సెరెనిటీ అంటాం. ఇంకేమంటాం, సెరెనిటీ, ప్రశాంతత. అంటే ఇక్కడ మీనింగ్ వచ్చి చాలా ప్రశాంతంగా ఉండాలి. ఇక్కడ పీస్ పేరు వచ్చి ట్రాంక్విలిటీ అని రాసుకున్నాడు. ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్. ట్రాంక్విలిటీ తర్వాత వచ్చి సెరెనిటీ అంటే చాలా ప్రశాంతంగా ఉండడం అనమాట. సో ఇంకా కష్టం అనమాట, ఇప్పట్లో అయితే ఛాన్సే లేదంటున్నాడు. తర్వాత చెప్తున్నాడు, హమాస్ October 7, 2023 అజాల్ట్. ఉందా చెప్పండి మన ఆల్రెడీ, అజాల్ట్ అని. సో అజాల్ట్ అంటే ఏఎస్ఎస్ఐ, అజాల్ట్ అంటే మీనింగ్ వచ్చి అటాక్ అని చెప్పాము, అజాల్ట్. సో అక్కడ చెప్తున్నాడు ఆల్రెడీ, అజాల్ట్, ఇజ్రాయెల్ హ్యాస్ బాంబ్డ్ ఏ నంబర్ ఆఫ్ అరబ్ కంట్రీస్. సో అక్కడ పక్కన చెప్పాడు అనమాట, అజాల్ట్, ఇజ్రాయెల్ హ్యాస్ బాంబ్డ్ ఏ నెంబర్ ఆఫ్ అరబ్ కంట్రీస్. దీనికి తగ్గట్టుగా ఏం చేస్తుంది అనమాట, ఇజ్రాయెల్ కూడా కొన్ని కంట్రీస్ మీద దాడి చేసింది. ఫస్ట్ అయితే స్టార్ట్ చేసినారు అనమాట హమాస్. సో బిసైడ్స్ డివాస్టేటింగ్ గాజా. అక్కడ బిసైడ్స్ అంటే మీనింగ్ వచ్చి అండని తీసుకోండి, ఓకేనా. బిసైడ్స్ ప్రిపరేషన్గా పనిచేస్తుంది, మీనింగ్ అయితే అండని, అంటే దాంతో పాటు ఇది కూడా ఇన్ ఎడిషన్ టు అని మనం తీసుకోవచ్చు. అంటే ఇక్కడ గాజా ఒకటే కాదు, గాజాతో పాటు వేరే కంట్రీస్ మీద కూడా ఇజ్రాయిల్ అనేది దాడులు చేసింది అని చెప్పాను ఆల్రెడీ. ఇరాన్ మీద చేసింది, యెమెన్ మీద చేసింది, లెబనాన్ మీద చేసింది అని చెప్పాం. అక్కడ పక్కన చెప్పారు చూడండి, డివాస్టేటింగ్ గాజా ఇట్స్ స్ట్రైక్ ఆన్ ఇరాన్ ఇన్ జూన్ ట్రిగర్డ్ బ్రీఫ్ ఏరియల్ వార్. అక్కడ వార్ అనేది దీనివల్లే స్టార్ట్ అయింది. ముందు స్టార్ట్ చేసిన హమాస్, తర్వాత వీళ్ళు కూడా దానికి కౌంటర్ ఇచ్చారనమాట. వాళ్ళు కూడా సైలెంట్గా లేరనమాట, వాళ్ళు కూడా యుద్ధం చేశారు అన్నాడు. ఇప్పుడు అక్కడ మనం కొన్ని వర్డ్స్ చూద్దాం. ఏం చెప్పాడు అక్కడ, ఇజ్రాయెల్ హ్యాస్ బాంబ్డ్, వెర్బ్గా చెప్పండి. బాంబ్ వెర్బ్గా చెప్పారనుకోండి, అప్పుడు మీనింగ్ వచ్చి ఏమొస్తుందంటే, బాంబ్ వెర్బ్గా చెప్తే ఎక్స్ప్లోడ్ అని తీసుకోవచ్చు, మనకు దీన్ని డిటోనేట్ అని తీసుకోవచ్చు. సింపుల్ చెప్పాలంటే బ్లాస్ట్ అనమాట. బాంబ్ బ్లాస్ట్ చేసింది, ఎక్స్ప్లోడ్ చేసింది, డిటోనేట్. ఈ వర్డ్ చాలా 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 ఇంపార్టెంట్. ఎవడు అనమాట, డిటోనేట్. ఎక్కడ ఇజ్రాయెల్ హ్యాస్ బాంబ్డ్ ఏ నెంబర్ ఆఫ్ అన్నాడు అరబ్ కంట్రీస్. ఏ నెంబర్ ఆఫ్ అంటాడు ఎగ్జామ్లో ఎప్పుడు కూడా, ఏ నెంబర్ ఆఫ్. ఏ నెంబర్ ఆఫ్ అన్నాడంటే మీనింగ్ వచ్చి మెనీ అని గుర్తుపెట్టుకోండి. సో ఏ నెంబర్ ఆఫ్ అంటాడు అనమాట అరబ్ కంట్రీస్ బిసైడ్స్ డివాస్టేటింగ్ గాజా. డివాస్టేట్ అంటే వెర్బ్గా చెప్పొచ్చు, డివాస్టేట్ అంటే డిస్ట్రాయ్ అని, డివాస్టేట్ అంటే డిస్ట్రక్ట్ అని, డివాస్టేట్ అంటే అబాలిష్ అని. దీన్ని మనం సింపుల్గా యానిహిలేట్ అని చెప్పొచ్చు, ఇంకా కావాలంటే స్పాయిల్ అని చెప్పొచ్చు, లేదంటే మ్యార్ అని చెప్పొచ్చు, రూల్ అని చెప్పొచ్చు, డూ ఎవే విత్ అని చెప్పొచ్చు, వైప్ అవుట్ అని కూడా చెప్పొచ్చు. ఇవన్నీ కూడా నాశనం చేసేయడం అనమాట. డిస్ట్రాయ్ చేస్తున్నారు, డిస్ట్రక్ట్ చేస్తున్నారు, అబాలిష్ చేస్తున్నారు, లేదా డిమాలిష్ అని కూడా మనం చెప్పవచ్చు. అబాలిషన్ అన్నా డిమాలిషన్ అన్నా నాశనం చేయడం అనమాట. సో ఇక్కడ అప్పటికే నాశనం అయిపోతున్న గాజాతో పాటు ఇంకా కొన్ని కంట్రీస్ ఉన్నాయంట, అరబ్ కంట్రీస్. వాటి మీద వీళ్ళు ఇక్కడ దాడి చేశారనమాట ఇజ్రాయేల్. దీనివల్ల ఈట్స్ స్ట్రైక్ ఆన్ ఇరాన్ ఇన్ జూన్. ఈట్స్ స్ట్రైక్ ఆన్, అక్కడ స్ట్రైక్ నౌన్గా చెప్పాడు. అక్కడ స్ట్రైక్ అన్న కూడా మీనింగ్ వచ్చి
అటాకే అక్కడ స్ట్రైక్ మనం ఎక్కువ చూస్తుంటాం సర్జికల్ స్ట్రైక్స్ అంటాం మనం ఎక్కువగా ఏమంటాం సర్జికల్ స్ట్రైక్స్ సర్జికల్ అటాక్స్ సో స్ట్రైక్స్ ఆన్ ఇరాన్ ఇన్ జూన్ ట్రిగ్గర్డ్ ఏ బ్రీఫ్ ఏరియల్ వార్ అన్నాడు ట్రిగ్గర్ అన్నాడు ట్రిగ్గర్ ఒక మీనింగ్ వచ్చి ఇనిషియేట్ ఒక మీనింగ్ వచ్చి ట్రిగ్గర్ అంటే గొచ్చడం పోక్ మన అంట గొచ్చడం ఒక మీనింగ్ వచ్చి ట్రిగ్గర్ అంటే స్టిమ్యులేట్ ట్రిగ్గర్ చాలా మీనింగ్స్ వస్తుంది ట్రిగ్గర్కి ఒక మీనింగ్ వచ్చి ట్రిగ్గర్ అంటే కాజ్ లేదంటే క్రియేట్ మనం ఎక్కువ దీన్ని సింపుల్గా పోజ్ అంటాం పోజ్ అంటే మీనింగ్ వచ్చి మనం ఎక్కువగా ఫోటోలుగా వాటికి పోజ్ చేస్తాం అప్పుడు పోజే ఇక్కడ పోజ్ వెర్బ్ అయితే మీనింగ్ వచ్చి ట్రిగ్గర్ చేస్తుంది ఇప్పుడు సపోజ్ పక్క వాళ్ళకి జాబ్ వచ్చింది అనుకోండి మనలో ఒక ఫీలింగ్ ఏమవుతుంది ట్రిగ్గర్ అవుతుంది అంటే మనకు ఏమవుతుంది స్టిమ్యులేట్ అవుతుంది మనం కూడా జాబ్ కొట్టాలి అనిపిస్తుంది మనలో ఆ ఫీలింగ్ ఏం చేస్తున్నామంటే ఇది ఇనిషియేట్ చేస్తుంది దాన్ని ఏం చేస్తుంది క్రియేట్ చేస్తుంది ఈ మీనింగ్ అనమాట ట్రిగ్గర్ వెర్బ్ సో ఏ బ్రీఫ్ ఏరియల్ వార్ అన్నాడు అక్కడ బ్రీఫ్ అంటే ఏం చెప్పచ్చు మనం ఇక్కడ బ్రీఫ్ యాడ్జెక్టివ్గా చెప్పాడు బ్రీఫ్ అంటే మీనింగ్ వచ్చి ఇక్కడ షార్ట్ అనమాట చిన్నగా అక్కడ ఏరియల్ వార్ అన్నాడు ఏరియల్ వార్ అంటే గాల్లో ఏరియల్ వార్ అన్నాడు యాడ్జెక్టివ్గా చెప్పచ్చు ఇన్ ఏ గాల్లో సో మీకు తెలుసు కదా జెట్స్ అయి ఉంటాయి కదా వాటితో యుద్ధం చేశారంట ఇజ్రాయెల్ కీప్స్ అటాకింగ్ సిరియా ఓ పక్కన ఇజ్రాయెల్ ఏం చేస్తుంది అనమాట అటాక్ చేస్తుంది ఎవరి మీద అనమాట సిరియా సో లెబనాన్ అండ్ యెమెన్ ఇప్పుడు దాకా మనం చూస్తే ఇజ్రాయెల్ ఏం చేస్తుంది అనమాట ఒకటి ఇరాన్ మీద చేసింది అటాక్ తర్వాత సిరియా మీద చేస్తుందంట తర్వాత యెమెన్ అన్నాడు తర్వాత లెబనాన్ అన్నాడు ఇప్పుడు రీసెంట్గా వచ్చి ఖతార్ అన్నమాట ఇది ఇక్కడ ఎంతో సిచ్యువేషన్ ఇజ్రాయెల్ వచ్చి ఇరాన్ మీద సిరియా మీద యెమెన్ మీద లెబనాన్ మీద ఖతార్ మీద అటాక్ చేస్తుంది ఎట్ విల్ అంటే కావాలని చేస్తుంది అనమాట బట్ ఖతార్ ఏ వెల్దీ గల్ఫ్ మొనార్కీ ఇవన్నీ వేరు కానీ ఖతార్ వేరంట ఖతార్ కొంత బ్యాక్గ్రౌండ్ ఉందంటాడు ఇక్కడ ఖతార్ కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉంది సో ఇక్కడ ఖతార్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటో మనకి ఇప్పుడు చెప్తున్నాడు చూద్దాం సో ఒకటి ఏ వెల్దీ గల్ఫ్ మొనార్కీ అన్నాడు మొనార్కీ అంటే మనం ఏం చెప్పచ్చు ఆటోక్రసీ మోనార్కీ నౌన్గా చెప్పారనుకోండి ఆటోక్రసీ మనకు దీన్నే డెస్పాటిజం అంటాం లేదంటే సింపుల్గా డిక్టాటర్షిప్ అంటాం డిక్టాటర్షిప్ అన్న డెస్పాటిజం అన్న ఆటోక్రసీ అన్న మోనార్కీ అన్న ఇవన్నీ ఒకే మీనింగ్ ఇస్తాయి సో ఒక వెల్దీ కంట్రీ అంట ఎవరంట అక్కడ ఖతార్ సో ఇజ్రాయెల్ అటాక్ చేసిన కంట్రీస్ అన్ని వేరంట కానీ ఇది అలా కాదంట ఇది కొంచెం స్పెషల్ అంట కొంత డిఫరెంట్ అంట అని చెప్తున్నాడు ఖతారు అదొక వెల్దీ కంట్రీ అన్నాడు వెల్దీ అంటే ఏం చెప్పచ్చు మనం యాడ్జెక్టివ్ వెల్దీ మనం ఎక్కువ దీన్నే వెల్ టు డూ అంటాం ఇంకా కావాలంటే వెల్ ఆఫ్ అంటాం వెల్ ఆఫ్ అన్నా వెల్ టు డూ అన్నా వెల్దీ అన్నా ఒకటే మనం దీన్నే సింపుల్గా రిచ్ అని చెప్పచ్చు లేదంటే ఎఫ్లూయెంట్ అని చెప్పచ్చు ఒప్పులెంట్ అని కూడా మనం చెప్పచ్చు లేదంటే లగ్జరీ అని కూడా మనం చెప్పచ్చు రిచ్ మనకు దీన్ని పోష్ అంటాం పోష్ సో ఇవన్నీ కూడా రిచ్ అని చెప్పచ్చు ఒక వెల్దీ కంట్రీ వెల్దీ రిచ్ కంట్రీ అన్నాడు ఇంకా సో ఒకటి వెల్దీ కంట్రీ అలాగే ఈసీఏ యుఎస్ఎల్ఈ మన దగ్గర చెప్పుకున్నాం ఖతార్ అనేది ఏంటనమాట ఎల్ఈ ఎవరితో అనమాట యుఎస్తో ఫ్రెండ్స్ ఇద్దరు కూడా అక్కడ ఎల్ఈ అనే వర్డ్ రాశాడు ఎల్ఈ అంటే మీనింగ్ వచ్చి ఫ్రెండ్ అని మనం చెప్పచ్చు ఫ్రెండ్కి వేరే వర్డ్ కావాలంటే కంపానియన్ అని మనం చెప్తాము దీస్ ఆర్ అపోజిట్ టు ఎనమీ ఓకేనా ముఖ్యంగా దీనికి వేరే వర్డ్ రాయాలనుకుంటే యాంటాగనిస్ట్ అని రాసుకోండి ఇంకా వేరే వర్డ్ ఉంది ఒకటి ఫెలాన్ అని ఉంది సో ఇక్కడ మనకి ఫో అని రాసుకోండి ఎఫ్ఓఈ ఫో అని రాయొచ్చు లేదంటే ఫో మ్యాన్ అని రాసుకోవచ్చు
మరీ ముఖ్యంగా అడ్వర్సరీ అనే పదం ఉంది. ఇది వేరే కూడా అనమాట. ఇది ఫెలాన్ అంటాడు. ఫెలాన్ అంటే నేరస్తుడు, క్రిమినల్. మనకు దీన్నే కల్ప్రిట్ అంటాము. సో ఇక్కడ చెప్తున్నాడు కదా, ఒకటి ఖతార్ అనేది వెల్దీ కంట్రీ. సెకండ్ ఎవరనమాట, ఎలి అంట. ఎవరికి ఎలి అంటారనమాట, యుఎస్కి. ఇక్కడ మనకి ఎలి మనం అప్పుడప్పుడు మనం వెర్బగా చెప్తుంటాం, ఓకేనా. అప్పుడు మీనింగ్ వచ్చి ఎలి అంటే అర్థం ఏంటంటే కంబైన్, లేదంటే మెచ్, ఇంకా కావాలంటే ఇంటిగ్రేట్. అప్పుడు ఎలి అనే పదం ఉంది కదా, అప్పుడు అలా చెప్పొచ్చు. మీరు ఎలిని ఏం చెప్పొచ్చు, వెర్బ్ గారు, ఇంకేం చెప్పొచ్చు, నా. అలా వచ్చిన పదమే ఎలియన్స్. మనకు దీన్ని ఏమంటామంటే కోలిషన్ అంటాం. సింపుల్ చెప్పాలంటే యూనియన్ అంటాం. యూనియన్ ఒకటి, కోలిషన్ ఒకటి, ఇవన్నీ ఒకటే గ్రూప్స్ అనమాట. సో ఎలియన్స్. ఎలీకి మనకి 2 వర్డ్స్ ఉన్నాయి, 2 గుర్తుపెట్టుకోండి. మన సందు అంటాం, దాన్ని ఇంగ్లీష్లో ఎలీ అంటారు. సింపుల్ చెప్పాలంటే స్ట్రీట్ అని చెప్పచ్చు. ఇది మళ్ళీ వేరే వర్డ్, ఎలే, ఏఎల్ఎల్ఏవై, ఎలే. నెగిటివ్గా తీసుకుంటే డిక్రీస్ లేదా డిక్లైన్. పాజిటివ్గా చెప్తే ఎలే అంటే పసిఫై. మనకు దీన్నే ఎస్యుహెచ్ అంట. ఎలే మనం అంటాం కదా ఎలాయ్, ఎలాయ్ వీల్స్, ఎలాయ్. ఎలాయ్ అంటే మిశ్రమ లోహం, మిక్స్డ్ మెటల్. మిక్స్డ్ మెటల్. అలా మన వర్డ్స్ దగ్గర వర్డ్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. ఎలి, ఎల్ఐ అన్నట్టు. ఇది మళ్ళీ వేరే వర్డ్. ఇది ఎరే. ఎరే అంటే మీనింగ్ వచ్చి అరేంజ్మెంటు. మనకు దీన్ని హైరార్కీ అంటాం. హైరార్కీ అంటాం, ఒక అరేంజ్మెంట్. సింపుల్గా చెప్పాలంటే అలైన్మెంటు అని. అలైన్మెంట్. సో ఖతార్ అనేది వెల్దీ కంట్రీతో పాటు అమెరికాకి ఫ్రెండ్ అనమాట. అమెరికాతో ఇది ఫ్రెండ్షిప్లో ఉంది. సో దాట్ హోస్టెస్ అమెరికాస్ లార్జెస్ట్ మిలిటరీ బేస్. చెప్పాం కదా, అమెరికా ఫ్రెండే కాదు, అమెరికా యొక్క మిలిటరీ బేస్ ఉంటుంది కదా, మిలిటరీ బేస్. ఇది ఎక్కడ ఉందన్నమాట, ఇది ఖతార్లో ఉంది. అక్కడ ఆన్సర్ హోస్ట్ అన్నట్టు. ఒక మీనింగ్ వచ్చి హోస్ట్ అంటే హ్యావ్ అని, ఒక మీనింగ్ వచ్చి హోస్ట్ అంటే హోల్డ్ అని, ఒక మీనింగ్ వచ్చి హోస్ట్ అంటే కండక్ట్ అని. మన ఎక్కువగా ఇంటర్వ్యూస్లో గెస్ట్ అంటాము, హోస్ట్ అంటాం. అక్కడ యాక్చువల్గా హోస్ట్ అంటే యాంకర్ని హోస్ట్ అంటారు, అలా కూడా చెప్పచ్చు, ఓకేనా. అమ్మాయిలు అయితే మనం హోస్టెస్ అంటాం, మీకు తెలుసు ఎయిర్ హోస్టెస్ అంటాం అలా. అబ్బాయినేమో హోస్ట్ అంటాం, మేలు ఫీమేల్ కాబట్టి. అక్కడ మాస్కులైన్ జెండర్ వచ్చి హోస్ట్, ఫెమినైన్ జెండర్ వచ్చి హోస్టెస్. ఇది. సో ఇక్కడ మనకి ఏంటంటే యుఎస్కి ఫ్రెండే కాదు, యుఎస్ యొక్క ఒక మిలిటరీ బేస్ కూడా ఎక్కడ ఉందంట, ఖతార్లో ఉంది. అంటే ఖతార్ యుఎస్కి చాలా కావాల్సిన దేశంగా మనం చెప్పచ్చు. నెక్స్ట్ క్వాలిటీ అనమాట దీనికి, దట్ హోస్టెస్ అమెరికాస్ లార్జెస్ట్ మిలిటరీ బేస్. అక్కడ బేస్ అంటే యూనిట్గా చెప్పొచ్చు. ఇన్ వెస్ట్ ఆసియా, వెస్ట్ ఆసియాలోనే అక్కడ ఉందన్నమాట. అండ్ ఏ క్రూషియల్ మీడియేటర్ ఇన్ సీజ్ఫైర్ టాక్స్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ హమాస్ అనమాట. ఇవన్నీతో పాటుగా ఇక్కడ సీజ్ ఫైర్ని తీసుకొస్తుంది అనమాట. ఎవరనమాట, అక్కడ మధ్యలో ఒక మీడియేటర్గా పనిచేస్తున్నాడు. మీడియేటర్ అని సింపుల్గా చెప్పొచ్చు, నెగోషియేటర్. మనం దీన్ని సింపుల్గా ఏమన్నాం, మిడిల్ మ్యాన్. ఇంకేం చెప్పచ్చు, అంపైర్. ఇంకేం చెప్పచ్చు, ఆర్బిట్రేటర్. ఇంకేం చెప్పచ్చు, ఆర్బిటర్. మధ్యవర్తి, మధ్యలో ఉండి ఇలా అనమాట. ఇజ్రాయెల్కి హమాస్ మధ్యలో అయ్యే గొడవని, డిస్ప్యూట్ని ఇక్కడ ఏం చేస్తారు, వీళ్ళు మధ్యవర్తి ఉండి సెటిల్ చేయడానికి ట్రై చేస్తారు. ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి ఖతార్కి. సో అలాంటి కంట్రీస్ అనమాట, బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ హమాస్. యట్ నన్ ఆఫ్ దీస్ బెటర్. మనం చెప్పుకున్నాం కదా క్వాలిటీస్, రిచ్ కంట్రీ, అమెరికాకి ఫ్రెండ్, అక్కడ మనకి పక్కన మిలిటరీ బేస్ ఉంది, మీడియేటర్. ఇవన్నీ కూడా దీంట్లో ఏది కూడా ఈ అటాక్ని ఆపలేకపోయాయి. అక్కడ ఆన్సర్లో డెట్టర్ అన్నాడు. డెట్టర్ అంటే మీనింగ్ వచ్చి డిస్కరేజు. డెట్టర్ అంటే డిస్కరేజు. మనకు దీన్ని సింపుల్గా డిసువేడ్ అంటాము. ఇంకా సింపుల్గా చెప్పాలంటే వర్డ్ వచ్చి
డిస్హార్టెన్ అంటారు. మనం ఏమంటాం? డిస్హార్టెన్. ఇవన్నీ కూడా తెలుసు అన్నమాట. ఎవరు తెలుసు? ఇజ్రాయెల్ తెలుసు. అయినా సరే దీంట్లో ఏ ఒక్కటి ఆపలేకపోయింది అనమాట. అంటే ఖతార్ స్ట్రాంగ్ అనే విషయం దానికి కూడా తెలుసు ఇజ్రాయెల్కి. ఇవన్నీ తెలుసు కూడా, అన్ని క్వాలిటీస్ ఉన్నాయి కూడా. ఆ క్వాలిటీ ఏ క్వాలిటీ కూడా అటాక్ని ఆపలేకపోయింది, ఖతార్ మీద అటాక్ని ఆపలేకపోయాయి అని చెబుతున్నాడు. అంటే ఒక రకంగా ఇజ్రాయెల్ కూడా ట్రంప్కి యాంటీగానే బిహేవ్ చేశాయి. ట్రంప్ను కూడా ఇక్కడ ఇజ్రాయెల్ లెక్క చేయలేదు. ఎందుకంటే అక్కడ ట్రంప్కి మన ఖతార్ కంట్రీ క్లోజ్ కదా, ఆ విషయం తెలుసు కదా, అయినా సరే భయపడలేదు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ వీళ్ళు ఇజ్రాయెల్ అనేది మోడీకి కూడా, అది అక్కడ ట్రంప్ కూడా భయపడలేదు అని చెప్తున్నాడు. సో నన్ ఆఫ్ దీస్ అన్నాడు, డెట్టర్ అన్నాడు. డెట్టర్, ఓకేనా? ఇది వేరే వాడు గుర్తుపెట్టుకోండి. డెటర్ రేట్ అంటాడు. ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఏ సెన్స్ వచ్చింది ఇక్కడ? నెగిటివ్ కదా, ఇది నెగిటివే. అంటే సిచ్యువేషన్ ఏమవుతుంది అనమాట? వర్సెన్. అంటే మీనింగ్ ఏంటనమాట? అగ్రవేట్. మనకు దీన్ని ఇంగ్లీష్లో ఎక్సాసబేట్ అంటాము, లేదంటే ఎక్సాస్పరేట్ అంటాము. మనం దీన్నే సింపుల్గా ఇంటెన్సిఫై అంటాం. ఇప్పుడు ఒక చిన్న గొడవ అవుతుంది అనుకోండి, మనం వెళ్ళి మధ్యలో గొడవను పెద్ద చేస్తే ఏమవుతుంది? సిచ్యువేషను బ్యాడ్ అయిపోతుంది. అప్పుడు మీనింగ్ వచ్చి అగ్రవేట్. అగ్రవేట్ చేస్తున్నాము అంటే ఇంకెక్కువ చేస్తున్నాము. మనకు దాన్ని సింపుల్గా ఇంటెన్సిఫై, ఎక్సాస్పరేట్, అలాగే ఎక్సాసబేట్ అంటాడు. దీస్ ఆర్ ఆపోజిట్ టు ఎమిలియరేట్. ఏఎంఈ LIORAT. మీనింగ్ వచ్చి ఇంప్రూవ్ అని చెప్పొచ్చు. నథింగ్ బట్ ఆన్సర్ బెటర్. సో డెటరేట్ ఒకటి, డెట్టర్ ఒకటి, రెండు కూడా బాగా గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నాను. సో ఇందులో ఏది కూడా ఆపలేకపోయాయి. ఇజ్రాయేలీ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు మనం చెప్పుకున్నాక. బెంజమిన్ నెతన్యాహు అనమాట అక్కడ ప్రైమ్ మినిస్టర్ అంట. ఎవరికనమాట? ఇజ్రాయేల్కి. హూ క్లెయిమ్డ్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ అన్నాడు. సో హూ క్లెయిమ్డ్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ అన్నాడు. అక్కడ క్లెయిమ్ అనే పదం రాశాడు. క్లెయిమ్ అంటే మీనింగ్ వచ్చి ఎజెక్ట్ అని చెప్పొచ్చు. క్లెయిమ్ అంటే అక్కడ ఎజెక్ట్ చేస్తున్నాడు. ఏమని? మేమే చేసామని చెప్పి అతను దాన్ని క్లెయిమ్ చేస్తున్నాడు. సో మాదే రెస్పాన్సిబిలిటీ. ఎవరైనా సరే మీకు కాదని చెప్పుకుంటారని ఇక్కడ అలా కాదనమాట. రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ మేమే చేసాము, మాదే రెస్పాన్సిబిలిటీ, ఇక్కడ ఆ అటాక్కి మాదే అకౌంటబిలిటీ, మాదే లయబిలిటీ అన్నాడు. అకౌంటబుల్ అంటాం, రెస్పాన్సిబుల్ అంటాం, లయబుల్ అంటాం. సో మాదే అనమాట. అక్కడ యుద్ధం చేస్తే మేమే అని చెప్పి బెంజమిన్ నెతన్యాహు ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారంట. ఫుల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద అటాక్ అంటున్నాడు. అటాక్కి మాదే బాధ్యత అని చెప్పాడు. ఇజ్రాయేలీ జెట్స్ టార్గెటెడ్ ఏ హౌస్ వేర్ హమాస్ లీడర్స్ హ్యాడ్ రిపోర్టెడ్లీ అసెంబుల్ అన్నాడు. సో అక్కడ మనకు రిపోర్ట్ చేయబడిన దాని ప్రకారం అక్కడ రిపోర్ట్ చేశారు. అక్కడ అసెంబుల్ అన్నాడు. అక్కడ ఆన్సర్ అసెంబుల్ అంటే మీనింగ్ వచ్చి గ్యాదర్. అందరూ ఒక చోట అక్కడ వచ్చారు. మనకు దీన్నే ఎక్యుములేట్ అంటాము. మనకు దీన్ని సింపుల్గా గార్నర్ అంటాము. ఇంకా సింపుల్ కావాలంటే మార్షల్ అని చెప్పచ్చు. సో మనం దీన్నే కొలేట్ అంటాము, లేదా కొవలీజ్ అంటాము. ఇవన్నీ చెప్పచ్చు. సో అక్కడ ఎక్కడైతే అందరూ కూడా ఒక చోట సమావేశమయ్యారో అక్కడ అటాక్ చేశారనమాట ఇజ్రాయేల్ యొక్క జెట్స్ అన్నాడు. పక్కన చెప్పచ్చు టు డిస్కస్ ఏ సీజ్ ఫైర్ ప్రపోజల్. ఈ సీజ్ ఫైర్ అంటే శాంతి ఒప్పందము. అక్కడ మీటింగ్ అవుతుండగా అక్కడ వీళ్ళు అటాక్ అనేది చేశారంట. తర్వాత చెప్తున్నాడు వేర్ హమాస్ పక్కన ద స్ట్రైక్ డ్రూ షార్ప్ క్రిటిసిజం అన్నాడు. ద స్ట్రైక్ డ్రూ అన్నాడు. డ్రా, అక్కడ డ్రాకి పాస్ట్ టెన్స్ వచ్చి డ్రూ అని రాశాడు. అక్కడ మీనింగ్ వచ్చి డ్రా చేయడం అంటే అక్కడ రిసీవ్ చేసుకోవడం, ఆ మీనింగ్ ఇస్తుంది. అక్కడ ఏం చెప్పాడు? అక్కడ షార్ప్ అన్నాడా? అక్కడ షార్ప్ అంటే యాడ్జెక్టివ్గా చెప్పచ్చు. మనకు దీన్నే స్టార్క్ అంటాము. స్టార్క్ అంటే చాలా సివియర్గా, లేదంటే చాలా సీరియస్గా. మన దీన్నే బిట్టర్ అంటాము, దీన్నే యాక్రీడ్ అంటాము. ఇంకా దీన్ని కావాలితే ఎసబిక్ అంటాము. ఎసబిక్ అంటాము, సీరియస్ అంటాము, షార్ప్ అంటాము, స్టార్క్ అంటాము. స్టార్క్ అంటే దీని మీద చాలా నెగిటివ్ వచ్చిందనమాట.
దీన్ని దేశాన్ని కూడా అక్కడ ఎందుకని ఇక్కడ అటాక్ కాదు, అక్కడ పక్కన ఏం చేస్తున్నారు వాళ్ళు, దేనికి ట్రై చేస్తున్నారు, సీజ్ ఫైర్ కోసం ట్రై చేస్తున్నారు. ఆ టైంలో చేశారు కాబట్టి ఇక్కడ అందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. షార్ప్ క్రిటిసిజం అన్నాడు. షార్ప్ క్రిటిసిజం మీకు తెలుసు, క్రిటిసిజం అంటే మీనింగ్ వచ్చి కండెమ్నేషన్, మీనింగ్ వచ్చి దీన్ని మనం సింపుల్గా ఏం చెప్తాం, డెనన్షియేషన్ అంటాం, డెనన్షియేషన్. ఇంకా దీన్ని సింపుల్ కావాలంటే క్యాలుమ్నీ అని చెప్తాం. క్యాలుమ్నీ అన్న కూడా సేమ్ మీనింగ్. దీని మీద అందరూ ఇక్కడ క్రిటిసైజ్ చేస్తున్నారు అనమాట ప్రపంచ దేశానికి మీద. అండ్ కండెమ్నేషన్ ఫ్రమ్ అక్రాస్ ద వరల్డ్, ప్రపంచం అంతా కూడా దీన్ని క్రిటిసైజ్ చేస్తున్నారు. ఈవెన్ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్స్ గ్రేటెస్ట్ అలీ, చెప్పాం కదా ట్రంప్ కూడా అని చెప్తూ, ట్రంప్ కూడా ఇజ్రాయెల్కి ఒక గ్రేటెస్ట్ అలీ. గ్రేటెస్ట్ అంటే గొప్ప, బిగ్. విత్ హూస్ బ్లెస్సింగ్స్ మిస్టర్ నెతన్యాహు ఈజ్ క్యారింగ్ అవుట్ అంటున్నాడు. మనం ఫస్టే చెప్పుకున్నాం ఏమని, గాజా మీద చేసి యుద్ధంలో ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్నారు అనమాట అక్కడ అమెరికా. అందుకే రాశాడు విత్ హూస్ బ్లెస్సింగ్స్ అన్నాడు. అక్కడ బ్లెస్సింగ్ అంటే తన యొక్క ఆశీర్వాదము, అక్కడ బ్లెస్సింగ్స్ అన్నాడు. బ్లెస్సింగ్స్ మనం దీన్ని సింపుల్గా బోన్ అంటాం. బోన్ అంటే వరాలు, బ్లెస్సింగ్స్ అనమాట. అక్కడ విత్ హూస్ బ్లెస్సింగ్స్ అంటున్నాడు అనమాట. ఎవరు బ్లెస్సింగ్స్ అనమాట, ట్రంప్ బ్లెస్సింగ్స్తోనే కదా నెతన్యాహు ఈజ్ క్యారింగ్ అవుట్ హీస్ అన్నాడు. క్యారీ అవుట్ అంటాడు, గుర్తుపెట్టుకుని ఎప్పుడు కూడా క్యారీ అవుట్. క్యారీ అవుట్ అంటే ఇంప్లిమెంట్ చేయడం, మనకు దీన్నే ఎగ్జిక్యూట్ చేయడం లేదా ఎగ్జర్ట్ చేయడం అంటాం. ఇంకా సింపుల్ అయితే ఎక్సర్సైజ్ అని కూడా రాసుకోవచ్చు. ఎక్సర్సైజ్ అన్నా, ఎగ్జర్ట్ అన్నా, ఎగ్జిక్యూట్ అన్నా, ఇంప్లిమెంట్ అన్నా క్యారీ అవుట్ చేయడం అనమాట. చెప్పిందని వీళ్ళు ఏం చేస్తారనమాట, ఇంప్లిమెంట్ చేస్తారు అంటే అమలు చేస్తారనమాట. క్యారింగ్ అవుట్ అంటున్నాడు. హీస్ జెనోసైడల్ వార్ ఆన్ పాలస్తీనియన్స్ అంటున్నాడు ఇన్ గాజా. అతని యొక్క బ్లెస్సింగ్స్తోనే కదా అక్కడ పాలస్తీనుల మీద యుద్ధం చేస్తున్నారు అని చెప్తున్నాడు. సో ఇన్ గాజా అక్కడ వర్డ్స్ చూద్దాం. జెనోసైడల్ అని రాశాడు, జెనోసైడ్ అన్నాడు. అంటే మీనింగ్ వచ్చి రేషియల్ మర్డర్. ఇక్కడ రేస్ అంటే జాతిపరమైన, అంటే ఒకే రకమైన మతం కానీ, ఒకే రకమైన కులం కానీ, ఒకే రకమైన ప్రజల్ని చంపేస్తాను. ఇంగ్లీష్లో జెనోసైడ్ అంటాడు, జెనోసైడ్. సో దానికి యాడ్జెక్టివ్ ఫామే జెనోసైడల్ అని రాశాడు. ఈ తీసేసి ఏఎల్ రాశాడు, అదేమవుతుంది అనమాట యాడ్జెక్టివ్. అంటే అక్కడ ఒకే రకంగా అందరూ కూడా పాలస్తీన్ అంటే యూదులు అనుకుంటా, జూయిష్ అంట అలా. సో జెనోసైడల్ వార్కి ఒక రకంగా కారణం ఎవరనమాట ఇక్కడ, ట్రంపే కదా. అలాంటి ట్రంప్ను కూడా వీళ్ళకి లెక్క చేయలేదు అంటున్నాడు. వార్ ఆన్ పాలస్తీనియన్స్ అంట ఇన్ గాజా సాడ్ హీ వాజ్ అన్హ్యాపీ. అక్కడ మీనింగ్ వచ్చి సాడ్ హీ వాజ్ అన్హ్యాపీ అన్నాడు. అక్కడ అన్హ్యాపీ అంటే మీనింగ్ ఏంటనమాట, సాడ్ అనే కదా. అన్హ్యాపీ అంటే ఇక్కడ హ్యాపీగా లేడు, నథింగ్ బట్ సాడ్గా ఉన్నాడు అన్నాడు. మనకు దీన్నే మొరోజ్ అంటాం. ఏమంటాం, మొరోజ్. ఇంకా కావాలంటే మెలాంకలిక్ అంటాం. ఇంకా కావాలంటే గ్లూమీ అంటాం. గ్లూమీని ఇంగ్లీష్లో సింపుల్గా గ్లమ్ అంటాం. మనం దీన్నే బ్లీక్ అంటాం, సాంబర్ అంటాం. బ్లీక్, సాంబర్ అంటాం. సాడ్ అనమాట అంటే సారోఫుల్. ఎందుకంటే తన కూడా ఫ్రెండే కదా, ఇజ్రాయెల్ లాగే ఖతార్ కూడా ఫ్రెండే ఎవరికి, ట్రంప్కి. కాబట్టి అలాంటిది ఇక్కడ యుద్ధం చేసేసరికి ట్రంప్ ఇక్కడ హ్యాపీగా లేరంట. దానికోసం అక్కడ వాడు అన్హ్యాపీ అన్నాడు. ఓకేనా, అన్హ్యాపీ అన్నాడు. said he was unhappy while the White House has issued. ఈ సమయంలో యుద్ధం జరిగిన తర్వాత వైట్ హౌస్ ఏం చేస్తుంది, అక్కడ ఇష్యూ చేస్తుంది అంటే గ్యారంటీ ఇస్తుంది అనమాట. ఏమని, ఇంకా జరగవు, ఇంకా ఇదే జరిగిపోయింది కానీ నెక్స్ట్ మేము చెప్తాం ఇజ్రాయెల్కి, మాది గ్యారంటీ అని చెప్పి ఇష్యూరెన్స్ ఇస్తుందంట ఖతార్కి యొక్క వైట్ హౌస్. దట్ దేర్ వుడ్ బి నో మోర్ అటాక్స్, ఇంకా అటాక్స్ ఉండవని చెప్పి చెప్తుంది. యాక్చువల్గా అయితే నిజంగా ఇజ్రాయెల్ భయపడితే అసలు అటాకే చేయకూడదు కదా. ఇక్కడ ఏంటనమాట, ఇక్కడ ఇదొక ఫెయిల్యూర్ అనమాట. ఎవరు ఫెయిల్యూర్, ఇక్కడ ట్రంప్ ఫెయిల్ అయ్యాడు, ట్రంప్కి భయపడలేదు వీళ్ళు అని చెప్తున్నాడు.
సో బిసైడ్స్ దీంతో పాటు ద ఫ్లాగ్రెంట్ వైలేషన్ ఆఫ్ సావరినిటీ. సావరినిటీ అనే పదం రాశాడు, అక్కడ ఆన్సర్లో బట్టి ఓడ్ రాశాడు ఫ్లాగ్రెంట్. ఓడ్ బాగా పెట్టుకోండి, ఫ్లాగ్రెంట్ అని రాగానే వెంటనే బ్లాటెంట్ అని గుర్తుపెట్టేసుకోండి. ఒక మీనింగ్ వచ్చి బ్యాడ్ అని చెప్పొచ్చు, ఒక మీనింగ్ వచ్చి క్లియర్లీ విజిబుల్. అక్కడ ఓపెన్ కనబడుతుంది అనమాట, బ్యాడ్ ఆర్ క్లియర్లీ విజిబుల్. ఇక్కడ ఫ్లాగ్రెంట్ అంటే మీనింగ్ వచ్చి బ్లాటెంట్. మనం ఎక్కువగా ఫ్రాగ్రెంట్ అంటాము, ఇది యాడ్జెక్టివ్. ఫ్రాగ్రెంట్ అంటే మీనింగ్ వచ్చి గుడ్ స్మెల్ అని చెప్తాం, ఇది ఫ్రాగ్రెంట్. మనం దీన్ని సింపుల్గా యారోమాటిక్ అంటాం. ఏమంటాం? యారోమాటిక్. దిస్ ఈజ్ ఆపోజిట్. మనం దీన్ని స్టింక్ అంటాము, ఇంకా కావాలంటే స్టెంచ్ అంటాం. నాన్ ఫామ్ కావాలంటే ఈ టీ తీసి సిఈ చెప్పండి, అప్పుడు ఏమవుతుంది? ఫ్రాగ్రెన్స్. ఇక్కడ ఏమన్నాడు? యారోమాటిక్. ఇక్కడ తాపండి ఎరోమా, ఏమవుతుంది? నా. సో ఇదనమాట మనకి. మనం ఇలా కూడా చెప్పచ్చు ఫెటిడ్ అని కూడా మనం చెప్తుంటాం. ఫెటిడ్ అన్న కూడా బ్యాడ్ స్మెల్లే. సో సరిపోతుంది. ఇక్కడ ఫ్లాగ్రెంట్ అంటే మీనింగ్ వచ్చి బ్యాడ్గా లేదా స్పష్టంగా కనబడుతుంది, క్లియర్లీ విజిబుల్ అని. సో అంత దారుణంగా కనబడుతుంది అనమాట బ్యాడ్నెస్ అని. ఇక్కడ మీనింగ్ వచ్చి ఆ సెన్స్ ఇస్తాడు. సో ఇప్పుడు అక్కడ నెక్స్ట్ చెప్తున్నాడు అనమాట, ఇట్స్ బిసైడ్స్ ఇట్స్ క్లియర్లీ ద ఫ్లాగ్రెంట్ వైలేషన్ ఆఫ్ సావరినిటీ అన్నాడు. వైలేషన్ అన్నాడు. మన తెలుగులో ఏమంటాం దీన్ని? ధిక్కరణ అంటాం. వైలేషన్ అంటే మీనింగ్ వచ్చి ట్రెస్పాస్. మనకు దీన్నే కంటెంప్ట్ అంటాము, ఇంకా కావాలంటే ట్రాన్స్గ్రెషన్ అని చెప్తాము. ట్రాన్స్గ్రెషన్, కంటెంప్ట్, ట్రెస్పాస్ ఈక్వల్ టు వైలేషన్. ఇంకా సింపుల్ చెప్పాలంటే బ్రీచ్, ఇంకా కావాలంటే బ్రేక్. బ్రీచ్ అన్న, బ్రేక్ అన్న, వైలేషన్ అన్న, ట్రెస్పాస్, కంటెంప్ట్, ట్రాన్స్గ్రెషన్ ఇవన్నీ ఒకే మీనింగ్ ఇస్తున్నాడు. సో ఏంటనమాట అది? సావరినిటీ అన్నాడు. అంటే మీనింగ్ వచ్చి గవర్నమెంటు అని చెప్పచ్చు. గవర్నమెంట్ ఇంగ్లీష్ ఏమంటా? సావరినిటీ అంటాడు. సో ఇది అలా చేయడం అనేది ఒక దేశం మీద, గవర్నమెంట్ మీద అటాక్ చేయడం రాంగ్ అంటున్నాడు. ద ఖతార్ స్ట్రైక్ రిస్క్ సెట్టింగ్ బ్యాక్ ఎఫోర్ట్స్ అన్నాడు. సెట్ బ్యాక్ అన్నాడు. సెట్ బ్యాక్ అంటే వెనక్కి నెట్టేసింది. సెట్ బ్యాక్. సెట్ బ్యాక్ అంటే అబ్స్ట్రక్ట్ అన్నమాట. మనకు దీన్ని హడల్ అంటాము. ఇంకా కావాలంటే దీన్ని సింపుల్గా ఇంపీడ్ అని తీసుకోండి, ఇన్హిబిట్ అని మనం తీసుకుంటాం. ఇంకా కావాలంటే హ్యాంపర్ అని కూడా మనం తీసుకోవచ్చు. సో గాజాలో శాంతిని నెలకొల్పాలి అనే ప్రయత్నం ఇది ఏం చేస్తుంది అనమాట? సెట్ బ్యాక్ చేసింది, అంటే దాన్ని అబ్స్ట్రక్ట్ చేసింది, ముందుకు వెళ్లకుండా అడ్డుపడింది అంటాడు. సో ఇప్పుడు దాకా చెప్పిందంతా కూడా ఏ సెన్స్ అనమాట? ఇక్కడ నెగిటివ్ సెన్సే. దీనివల్ల ఆగిపోయినాయి చర్చలు. ఎఫర్ట్స్ టు ఎండ్ ద గాజా వార్, గాజా వార్ని ఆపాలి అన్న ప్రయత్నాలకి ఇది ఒక స్ట్రగుల్గా, అబ్స్టాకిల్గా మారింది. ఖతర్ హ్యాస్ లాంగ్ హోస్టెడ్ హమాస్ పొలిటికల్ లీడర్షిప్ అంటున్నాడు. యాక్చువల్గా ఖతార్ అనేది ఎప్పటి నుంచో హమాస్ యొక్క పొలిటికల్ లీడర్షిప్ని హోస్ట్ చేస్తుంది, అంటే వాళ్ళ దగ్గర కనెక్షన్ ఉంది అంటాడు అనమాట. విత్ ద టాసిట్ అప్రూవల్ ఆఫ్ ద యుఎస్. విత్ ద టాసిట్ అన్నాడు. టాసిట్ అంటే మీనింగ్ వచ్చి సైలెంట్ అని చెప్పచ్చు. టాసిట్ అంటే మీనింగ్ వచ్చి సైలెంట్ అని చెప్పచ్చు. మన ఎక్కువగా ఇంగ్లీష్లో ఎక్కువగా మాట్లాడే వాళ్ళని గారులస్ అంటారు. దీన్ని మనం సింపుల్గా లోక్వాషియస్ అంటాము. ఇంకా కావాలంటే దీన్ని ఓడి అంటారు. దీన్నే సింపుల్గా వెర్బోస్ అంటారు. ఇంకా కావాలంటే దీన్నే ఆరటండ్ అంటాడు. సో ఇవన్నీ కూడా ఎక్కువ మాట్లాడడాన్ని అనే మీనింగ్ ఇస్తున్నాడు. లోక్వాషియస్ మంచి వర్డ్. సో ఈ వారటండ్ అంటాడు. దీన్ని కావాలంటే గ్రాండీ లోక్వెంట్ అంటాడు. గ్రాండీ లోక్వెంట్ అన్నా లేదా పాంపువస్ అని రాస్తాడు, అలా కూడా రాసుకోవచ్చు. ఎక్కువ మాట్లాడతారు, షో చేస్తారని వారటండ్ ఒకటి, వెర్బోస్ ఒకటి, ఓడి ఒకటి, చాటీ అని కూడా చెప్పచ్చు. ఇలా ఎక్కువ మాట్లాడతారు. తక్కువ మాట్లాడితే ఇంగ్లీష్లో ఏమంటారు అంటే వీళ్ళని టాసిటన్ అంటారు, లేదంటే సింపుల్గా రెటిసెంట్ అంటాడు. నథింగ్ బట్ ఆన్సర్ రిజర్వ్డ్ అనమాట. తక్కువగా మాట్లాడతారు, ఎక్కువగా మాట్లాడరు అని మీనింగ్. సో అలా వచ్చినప్పుడే టాసిట్ అనమాట. టాసిట్. టాసిట్ అంటే మీనింగ్ అదే. టాసిట్ అప్రూవల్ ఆఫ్ అన్నాడు.
సో ఇది చాలామంది తెలుసంట, ఏమని హమాస్కి గాజాతో కనెక్షన్స్ అని చెప్పి తెలుసంట. దీన్ని ఎవరు ఏమంటారంట, దీని అందరూ ఏం చేస్తారు ఇక్కడ యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు? టాసిట్గా అంటే సైలెంట్గా అని చెప్పుకున్నాం. హమాస్ వాళ్ళకి పొలిటికల్ ఆఫీస్ వచ్చి ఖతార్లో ఉంది. ఈ విషయం చాలా దేశాలకు తెలుసు. తెలిసిన వాళ్ళేం దీన్ని క్వశ్చన్ చేయలేదు. ఎస్పెషల్ అమెరికా కూడా తెలుసంట, వాళ్ళు కూడా దీన్ని ఏంటనమాట సైలెంట్గానే ఉన్నారు. అంటే తెలిసిన వాళ్ళు ఏమి రెస్పాండ్ అవ్వట్లేదు. అంటే ఎప్పటి నుంచో హమాస్కి ఖతార్కి మధ్య రిలేషన్ అయితే ఉంది అని చెప్పడం కోసం చెప్పాడు. సో విత్ ద టాసిట్ అప్రూవల్ ఆఫ్ యుఎస్ అండ్ అదర్ వరల్డ్ పవర్స్ అన్నాడు. సో యుఎస్ ఒకటే కాదు, మిగతా ప్రపంచ దేశాలు కూడా అన్నాడు. అంటే వరల్డ్ పవర్స్ అంటే లైక్ చైనా, ఇండియా, వాళ్ళకు కూడా తెలుసు అనమాట. ఏమని తెలుసు అనమాట, హమాస్ వాళ్ళు ఇక్కడ హమాస్ వాళ్ళకి ఖతార్ మధ్య రిలేషన్షిప్ ఉంది, అందరూ తెలుసు అంట. అది ఓపెన్ ఫ్యాక్ట్ అన్నాడు. టు కీప్ ఛానల్స్ ఆఫ్ నెగోషియేషన్ ఓపెన్. యాక్చువల్లీ మరి అందరూ తెలిసిన వాళ్ళు ఏమనలేదు, ఒక ప్లేస్ మనకు కావాలి కదా నెగోషియేషన్స్కి, అంటే డిస్కషన్ కావాలి కదా చర్చలకి వాటికి. ఆ ప్లేస్ ఎక్కడ ఏంటన్నమాట ఖతార్. ఇప్పుడు ఎక్కడ యుద్ధం అవుతుంది, అక్కడ యుద్ధం అవుతుంది, మన మధ్యలో ఒక కంట్రీ కావాలి కదా, ఆ కంట్రీ ఏంటంటే ఇక్కడ ఖతార్. అందుకని ఎవరు కూడా ఖతార్ని క్వశ్చన్ చేయలేదు. అందుకే పక్కన చెప్తున్నాడు అక్కడ టు కీప్ ఛానల్స్ ఆఫ్ నెగోషియేషన్ ఓపెన్. అక్కడ ఛానల్స్ అన్నాడు. అక్కడ ఛానల్ అంటే మీనింగ్ వచ్చి మార్గాలు, అక్కడ మీనింగ్ వచ్చి రూట్ అని చెప్పొచ్చు, లేదా ఒక వే అని చెప్పొచ్చు. మన దీన్ని సింపుల్గా ఒక పాసేజ్ అని చెప్పొచ్చు. ఒక మీనింగ్ వచ్చి పాసేజ్ అంటే దారి అని. సో తర్వాత లాస్ట్ మంత్ హమాస్ యాక్సెప్టెడ్ ఎ సీజ్ ఫైర్ ప్రపోజల్. యాక్చువల్ ఇక్కడ అసలు ఎందుకు మీటింగ్ వచ్చారు హమాస్ వాళ్ళు ఇక్కడికి ఖతార్కి అంటే, యాక్చువల్గా లాస్ట్ మంతే అంటే ఆగస్టులోనే అక్కడ ఒక సీజ్ ఫైర్ ప్రపోజల్ అనేది పెట్టారంట. ఒక ప్రపోజల్ అన్నట్టు, ఒక ప్రపోజల్. ఒక ప్రపోజల్ అంటే ఒక ప్లాన్ అని చెప్పొచ్చు, లేదా ఒక ఐడియా అని చెప్పొచ్చు. దాన్ని హమాస్ ఏం చేశారనమాట, యాక్సెప్ట్ చేశారు అన్నాడు. సో యాక్సెప్ట్ చేశారు అంటే అక్కడ మీనింగ్ వచ్చి అగ్రీ చేశారు. దేన్ని యాక్సెప్ట్ చేశారు అక్కడ, సీజ్ ఫైర్ని అని చెప్పాను. వర్డ్ సీజ్ ఫైర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్మిస్టైజ్ అని చెప్పాను. మనకు దీన్నే సీజ్ ఫైర్ ఇంకేమంటాం అనమాట, ఇక్కడ యుద్ధం ఆపేస్తున్నారు కదా, ట్రూస్ అని చెప్పొచ్చు, ట్రీటీ అని చెప్పొచ్చు. సో సీజ్ ఫైర్ అన్నాడు. సో ఇది యాక్చువల్గా ఇంత ముందే అయింది, దానికి యాక్సెప్ట్ చేశారంట. ఎవరన్నమాట అక్కడ యాక్సెప్ట్ చేసింది, హమాస్ అంట. ఏ సీజ్ ఫైర్ ప్రపోజల్ పుట్ ఫార్వర్డ్ బై ద మీడియేటర్స్ అన్నాడు. ఎవరైతే మధ్యవర్తులు అంటే ఇక్కడ ఖతార్ ఒకటి, తర్వాత ఈజిప్ట్, ఈ రెండు దేశాలు కూడా ప్రపోజ్ చేశాయి, దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, హమాస్ అన్నాడు. సో పుట్ ఫార్వర్డ్ పక్కన బట్ మిస్టర్ నెతన్యాహు రిజెక్టెడ్ ఈట్ అండ్ అన్నాడు. కానీ దీన్ని హమాస్ ఏమో యాక్సెప్ట్ చేశారు, కానీ నెతన్యాహు దీన్ని ఏం చేశారనమాట, రిజెక్ట్ చేశారు. ఇది అసలు ప్రాబ్లం ఇక్కడ. వాళ్ళకి ఇష్టం లేదు, ఎవరికి, బెంజమిన్ నెతన్యాహుకి. అతనికైతే యుద్ధాన్ని ఇంకా కొనసాగించాలి, పూర్తిగా గాజా నాశనం చేయాలి అనే భావనలో ఉన్నారంట. అక్కడ చెప్పాడు బట్ రిజెక్టెడ్ అన్నాడు. రిజెక్ట్ అంటే మనం ఏం చెప్పొచ్చు, రిఫ్యూజ్ అని చెప్పొచ్చు. మనం దీంట్లో సింపుల్గా రిఫ్యూట్ అని చెప్పొచ్చు. డిఈఎన్వై డెనై, లేదంటే డిఫై, రీబట్, కాంట్రాడిక్ట్, కాంట్రాడిక్ట్ అని చెప్పొచ్చు. కాంట్రాడిక్ట్ అంటే కాంట్రావర్ట్, సింపుల్గా చెప్పాలంటే నెగేట్ అని చెప్పొచ్చు. NEGATE నెగేట్. నెగేట్ ఈజ్ నథింగ్ బట్ ఆన్సర్. అపోజ్ అని చెప్పొచ్చు. అపోజ్ ఈజ్ ఈక్వల్ టు అబ్జెక్ట్ అని చెప్పొచ్చు. అబ్జెక్ట్ అంటే అబ్జెక్ట్ చేశారనమాట. ఇవన్నీ కూడా ఈక్వల్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్. రిఫ్యూజ్, రిఫ్యూట్, డెనై, డిఫై. ఇది మళ్ళీ మనకు వేరే వర్డ్ DEIFI. డిఫై అంటే మీనింగ్ వచ్చి పూజించుట, వర్షిప్. అక్కడ చూసారా స్పెల్లింగ్ ఏమొచ్చింది, DEIFI అన్నాడు. ఒక పదం చివర FI ఉందనుకోండి, అది వెర్బ్ అనమాట. ఓకేనా, మనం ఎక్కువ చూస్తుంటాం క్లారిఫై అంటాము, రెక్టిఫై అంటాము, ప్యూరిఫై అంటాము. ఇవన్నీ కూడా వెబ్స్ లాస్ట్లో ఏమొచ్చాయి కాబట్టి FY. సో ఆ ప్రపోజల్ని ఇక్కడ వీళ్ళైతే ఎవరనమాట, బెంజమిన్ అయితే రిజెక్ట్ చేశారంట. యాక్సెప్ట్ చేసినారనమాట హమాస్. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. బట్ రిజెక్టెడ్
ఈట్ అండ్ వర్డ్ టు ప్రెస్ హ్యాడ్ ఎ విత్ అన్నాడు. ప్రెస్ ఎ హ్యాడ్ ఎ విత్ అన్నాడు. ప్రెస్ ఎ హ్యాడ్ విత్ ఇదొక ఫ్రేజ్గా తీసుకోండి. అంటే మీనింగ్ వచ్చి అడ్వాన్స్ అంటే ఇంకా మేము ముందుకెళ్తాము, మేము ఇంకా దీన్ని ప్రోగ్రెస్ చేస్తాము అని చెప్పాడు. మేము ఇలాగే అడ్వాన్స్ ఇంకా ముందుకెళ్తాం, మేమైతే యుద్ధాన్ని ఆపము, మేమైతే కంటిన్యూ చేస్తాము అని చెప్పాడు అనమాట. ఇతను సీజ్ ఫైర్కి ఒప్పుకోలేదు అని చెప్పాడు. ప్రెస్ ఎహెడ్ విత్ అక్కడ పదం చెప్పాడు. వర్డ్ అన్నాడు. VOW వర్డ్ అంటే మీనింగ్ ఏంటి? స్వేర్. స్వేర్ అంటే మీనింగ్ ఏంటి? ప్రామిస్. ప్రామిస్ అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ ప్లెడ్జ్. మనకు మీనింగ్ ప్లెడ్జ్ అంటే తాకట్టు పెట్టడం అంటాం, అది వేరే మీనింగ్లో. ప్రామిస్, స్వేర్, ఓ అన్నాడు. ఇది వేరే ఓ, WOE ఓ. ఓ అంటే మీనింగ్ వచ్చి సాడ్నెస్. సింపుల్ చెప్పాలంటే సారో. ఇది ఓ, WOE. సో ఇది OWE ఓ. ఓ అంటే అప్పు, ఇది డెట్. ఇది AWEA ఆ అంటే మీనింగ్ వచ్చి వండర్, అద్భుతం. సో మనకి ఇలా ఉన్న వర్డ్స్ అనమాట. VOW ఉంది, OWE ఉంది, WOE ఉంది, AW. మనకు దీన్ని ఇంగ్లీష్లో ఆస్ట్రక్ అంటాం. ఏమంటాం? ఆస్ట్రక్. ఆస్ట్రక్ అన్నా, ఆసమ్ అన్న, వండర్ఫుల్లే, అద్భుతమైన యాడ్జెక్టివ్. ఆస్ట్రక్ ఈజ్ ఈక్వల్ టు ఆసమ్ అంటే మీనింగ్ వచ్చి వండర్ఫుల్. మనం అలా చెప్పచ్చు. సో అక్కడ అతను ప్రామిస్ చేస్తాడు అనమాట. ఏమని? నేనైతే మాత్రం యుద్ధాన్ని ఆపే ఛాన్సే లేదు, యుద్ధాన్ని కంటిన్యూ చేస్తాను అని చెప్పాడు అనమాట. కంకరింగ్ ఫెమాన్ స్టికెన్ గాజా సిటీ. ఎప్పుడు దాకా? కంకర్ చేసే వరకు. కంకర్ అంటే మీనింగ్ వచ్చి ఇక్కడ ఆక్యుపై. మనకు దీన్ని సింపుల్గా ఎనెక్స్ అన్నాం. ఎనెక్స్ చేయడం, పూర్తిగా ఆక్యుపై చేసేస్తాము. ఎవరిని? ఫెమైన్ అంటే కరువు. మనకు దీన్ని డ్రాట్ అంటాం కదా. డ్రాట్ అంటే స్టార్వింగ్ లేదా సింపుల్గా స్టార్వేషన్ అన్నాడు. ఫెమైన్ స్టికెన్ అన్నాడు. అక్కడ స్టికెన్ అంటే సఫరింగ్. ఇప్పటికే బాధపడుతుంది, ఇప్పటికే స్ట్రగుల్ అవుతుంది అనమాట గాజా సిటీ. దేనితో? కరువుతో. అలాంటి సిటీని కూడా తను మేము దాన్ని కూడా ఆక్యుపై చేసేస్తామని చెప్పి ఇక్కడ మనకి ప్రామిస్ చేశారని చెప్పి చెప్తున్నాడు. నౌ బై అటాకింగ్ హమాస్ లీడర్స్ ఇన్ ద మీడియేటర్ కంట్రీ. అతను అక్కడ అటాక్ చేసినాక అన్నమాట ఖతార్లో. దాని పేరు అక్కడ మీడియేటర్ కంట్రీ. హీ హ్యాస్ డెమాన్స్ట్రేటెడ్ హీస్ అన్విల్లింగ్నెస్. హీ హ్యాస్ డెమాన్స్ట్రేటెడ్ అన్నాడు. హీ హ్యాస్ డెమాన్స్ట్రేటెడ్ అంటే మీనింగ్ ఏంటి అక్కడ? హీ హ్యాస్ షో. అతను అక్కడ షో చేశాడు. సింపుల్ చెప్పాలంటే ఎగ్జిబిట్ చేశాడు. ఇంకా కావాలంటే రివీల్ చేశాడు. నథింగ్ బట్ ఆన్సర్ ఎక్స్పోజ్ చేశాడు. ఏమని? తన యొక్క అన్విల్లింగ్నెస్ని, నాకైతే ఇష్టం లేదు అని చెప్పడం కోసం. ఇది మనకు ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు అనమాట. అన్విల్లింగ్నెస్ అన్నాడు అంటే మీనింగ్ వచ్చి అయిష్టత. అన్విల్లింగ్నెస్ అంటే ఇక్కడ మీనింగ్ వచ్చి ఇష్టం లేదు. సింపుల్ చెప్పాలంటే అపోజిషన్ లేదా సింపుల్గా డేనియల్. ఇంకా కావాలంటే డెఫియన్స్. ఇంకా కావాలంటే రిఫ్యూజల్. మనం దీన్ని బట్టి చెప్పొచ్చు అనమాట. ఆయనకి అసలు ఇష్టం లేదనమాట సీజ్ ఫైరు. అన్విల్లింగ్నెస్ అన్నాడు. హీస్ అన్విల్లింగ్నెస్ టు పర్స్యూ పీస్. అక్కడ మీనింగ్ వచ్చి పర్స్యూ. PURSUE అన్నాడు. పర్స్యూ అంటే ఒక మీనింగ్ వచ్చి కంటిన్యూ లేదా ఒక మీనింగ్ వచ్చి ఫాలో. కంటిన్యూ అని చెప్పొచ్చు. మనకు దీన్నే సింపుల్గా పర్సిస్ట్ అంటాము. ప్లస్ ఎప్పుడు ఆన్సర్ వస్తుంది అనమాట ఇన్. ఇది వేరే వర్డ్. ఇది పెరూజ్ అంటాము. పెరూజ్ అంటే స్టడీ చేయడం, స్టడీ. మనకు దీన్నే పెరూజ్ని సింపుల్ ఇంకేమంటామంటే స్టడీ చేస్తున్నారు. నథింగ్ బట్ ఆన్సర్ ప్రోబ్ అని చెప్పొచ్చు. ప్రోబ్. ఎగ్జామిన్ అని చెప్పొచ్చు. ఏమని చెప్పొచ్చు? ఎగ్జామిన్. అదే. సో టు పర్స్యూ పీస్. నాకైతే ఇష్టం అనమాట. నేనైతే శాంతి ఒప్పందాలు రాను, నేనైతే అసలు పీస్ కోరుకోవట్లేదు గాజాతో అని అక్కడ చెప్పారు. టు ఫాలో అంటే టు పర్స్యూ. ఏ సీజ్ ఫైర్ కుడ్ థ్రెటన్ హీస్ గవర్నమెంట్స్
సర్వైవల్. అక్కడ సీజ్ ఫైర్ జరిగింది అనుకోండి, అది కన్ఫర్మ్గా ప్రమాదంలో పడేస్తుంది అనమాట. థ్రెటన్ అంటే మీనింగ్ వచ్చి ఎండేంజర్. మనకు దీనే సింపుల్గా మెనేస్ అంటాము. దీనికి మంచి కూడా వచ్చి ఎంపెరిల్ అనే పదం చెప్పచ్చు. సో అతని యొక్క సర్వైవల్ని అన్నాడు. ఒక మీనింగ్ వచ్చి సర్వైవల్ అంటే మీనింగ్ వచ్చి ఎగ్జిస్టెన్సు. సర్వైవల్ అంటే మనుగడ అంటాం, అంటే కంటిన్యూషన్. సో అది నిజంగా అక్కడ సీజ్ ఫైర్ జరిగింది అనుకోండి, ఇక్కడ నెగిటివ్గా పని చేస్తుంది. ఎవరికంటే ఇక్కడ బెంజమిన్ నెతన్యాహుకి కుడ్ థ్రెటన్ హిస్ గవర్నమెంట్స్ సర్వైవల్. గవర్నమెంట్ అనేది ఇంకా కష్టం అనమాట, కాబట్టి అతను యుద్ధాన్ని కోరుకుంటున్నాడు. అండ్ హీ అపియర్స్ విల్లింగ్ టు ప్రొలాంగ్ ద వార్. అతను చూస్తుంటే హీ అపియర్ అన్నాడు, మీనింగ్ వచ్చి సీమ్, నథింగ్ బట్ ఆన్సర్ లుక్. టు ప్రొలాంగ్ అన్నాడు, ప్రొలాంగ్ గర్భగా చెప్పచ్చు. ప్రొలాంగ్ అంటే మీనింగ్ వచ్చి ఎక్స్పాండ్ అని చెప్పచ్చు. నథింగ్ బట్ ఆన్సర్ ఎక్స్టెండ్ అని చెప్పచ్చు. ఇంకా పొడిగిస్తామని చూస్తున్నాడు అనమాట. దేనమాట యుద్ధాన్ని, ద వార్. హీ అపియర్స్ విల్లింగ్ టు అన్నాడు. విల్లింగ్ అంటే రెడీ టు అంటే ఇష్టపడుతున్నాడు అని. ఈవెన్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ మోర్ పాలస్తీనియన్ లైవల్స్ అన్నాడు అనమాట. ఎట్ ద కాస్ట్ ఆఫ్ అన్నాడు. ఒక మీనింగ్ వచ్చి కాస్ట్ అంటే రేటు, ఒక మీనింగ్ వచ్చి కాస్ట్ అంటే డ్యామేజ్. మనకు దీన్నే టోల్ అంటున్నాము. డెత్ డ్యామేజ్, డెత్ కాస్ట్, డెత్ టోల్ అంటున్నాం. ఇక్కడ కాస్ట్ అంటే డ్యామేజ్. అక్కడ పాలస్తీనా ప్రజల యొక్క ప్రాణాలు పోయినా పర్వాలేదు అనమాట. వాళ్ళ ప్రాణాలని పణంగా పెడుతున్నాడు తన యొక్క రాజకీయ అధికారాల కోసం అంటున్నాడు. So the strikes also delivers another blow to the already fragile Arab-Israel normalization process. ఇప్పటికే అరబ్ కంట్రీస్కి ఇజ్రాయెల్ మధ్య నామినేషన్ ప్రాసెస్ ఇప్పటికే సరిగ్గా లేదంట, చాలా వీక్గా ఉందంట. అప్పట్లో ఈలోగా జరిగింది, ఇది ఇంకా దారుణం అయిపోతుంది అనమాట. ఇంకా కష్టం అనమాట. ఫ్యూచర్లో ఈ యొక్క డిస్ప్యూట్స్ అనేవి ఆగవు అన్నాడు. సో తర్వాత ఈవెన్ అట్ ద కాస్ట్ ఆఫ్ అన్న తర్వాత చూస్తే ద స్ట్రైక్ ఆల్సో డెలివర్స్ అనదర్ బ్లో అన్నాడు. అక్కడ బ్లో అంటే షాక్. మన బ్లోడ్ అంటాం, అప్పుడు వేరు. ఇక్కడ బ్లో నౌన్ ఫామ్ అయింది, ఇక్కడ షాక్ ఇచ్చారు. ఒక షాక్ ఇచ్చిందనమాట ఈ అటాక్. అక్కడ చెప్పాడు చూడండి, స్ట్రైక్ అన్నాడా. అక్కడ స్ట్రైక్ అంటే మీనింగ్ వచ్చి అటాక్ అని. స్ట్రైక్ అంటే మీనింగ్ వచ్చి అటాక్. సో దీస్ స్ట్రైక్ అన్నాడు కదా, అదే మీనింగ్ అక్కడ. స్ట్రైక్ అంటే అటాక్. అక్కడ చెప్పాడు అప్పటికే వీక్గా ఉన్న ఫ్రాజైల్, FRAGILE, ఫ్రాజైల్ అడ్జెక్టివ్గా చెప్పాడు. ఫ్రాజైల్ అంటే మీనింగ్ వచ్చి ఫ్రెయిల్ అంటాము. సో ఫ్రెయిల్ ఇంగ్లీష్ మనం సింపుల్గా ఏమంటాం అనమాట, ఫీబుల్ అంటాము. ఫీబుల్ అంటే మనం సింపుల్గా దీన్నే వీక్ అంటాము. వీక్ అలా చెప్పచ్చు. లేదంటే డయాఫనస్ అనే పదం రాసుకోవచ్చు. ఇవన్నీ వీక్గా ఉన్నా, ఇంకా చెప్పాలంటే ఇన్ఫామ్ అని కూడా మనం చెప్తుంటాము. ఫ్రెయిల్, ఫీబుల్ అంటే వీక్ అనమాట. ఇప్పటికే వీక్గా ఉందంట. అక్కడ ఒక వార్ని ఆపడం కోసం ట్రై చేస్తున్నారు. ఏంటి అక్కడ, అరబ్ బ్లోడ్ ద ఆల్రెడీ ఫ్రాజైల్ అరబ్ ఇజ్రాయెల్ నామినేషన్ ప్రాసెస్. సౌదీ అరేబియా విచ్ హ్యాస్ వాక్ బ్యాక్ ఫ్రమ్ అన్నాడు. వాక్ బ్యాక్ ఫ్రమ్, వాక్ అని రాశాడు, బ్యాక్ అని రాశాడు, ఫ్రమ్ వెర్బ్గా చెప్పండి. మీనింగ్ వచ్చి అబాండన్. ఇక్కడ ఒక కంట్రీ పేరు చెప్పాడు. అక్కడ ఏంటి కంట్రీ అనమాట, సౌదీ అరేబియా విచ్ హ్యాస్ వాక్డ్ బ్యాక్ ఫ్రమ్ నామినేషన్ టాక్స్. అరబ్కి వీళ్ళకి పడట్లేదు కదా, దీన్ని నార్మల్ చేద్దాము అనుకున్నారు కదా, అక్కడి నుంచి వెళ్ళిపోయింది అనమాట వెనక్కి. ఈ యొక్క అటాక్ని చూసి వాళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్ పోయిందనమాట, వెళ్ళక మారన్నట్టు వెళ్ళిపోయిందంట. సో టాక్స్ సీన్స్ October 7 would find it harder to recognize an Israeli state that bombs its Gulf Arab neighbor అన్నాడు. పక్కన నైబర్ అనమాట. సో ఇట్ హార్డర్ టు రికగ్నైజ్ అన్నాడు, రికగ్నైజ్ చేయలేకపోతుంది. యాన్ ఇజ్రాయేలీ స్టేట్ దట్ బాంబ్స్ ఇట్ అన్నాడు అనమాట. గల్ఫ్ అరబ్ నైబర్. ఇజ్రాయెల్స్ అన్చెక్డ్ మిలిటరీ అగ్రెషన్ ఆల్సో ఎక్స్పోజెస్ అన్నాడు. ఆల్సో ఎక్స్పోజెస్. ఓ పక్కనేమో అంటే ఓ రాజు చూడండి, ఇజ్రాయెల్ యొక్క అన్చెక్డ్, ఈ పదం చాలా ఇంపార్టెంట్. అన్చెక్డ్ అంటే మీనింగ్ వచ్చి ర్యాంప్యాంట్ అని. ర్యాంప్యాంట్ అంటే మీనింగ్ వచ్చి వైడ్ స్ప్రెడ్ అని. వైడ్ స్ప్రెడ్ అంటే మీనింగ్ వచ్చి రైఫ్ అని. రైఫ్ అంటే మీనింగ్ వచ్చి ఓమ్నీ ప్రెజెంట్ అని. సింపుల్ చెప్పాలంటే కామన్ అని, ఎవ్రీవేర్ అని, జనరల్ అని ఇలా చెప్పచ్చు.
ర్యాంపాంట్ అంటే మీనింగ్ వచ్చి అన్చెక్డ్. అన్చెక్డ్ అంటే అప్పటికే అంతా వెళ్ళిపోయింది, మనం దాన్ని ఇంకేమీ చేయలేము, అన్కంట్రోల్డ్ అంటాడు. ర్యాంపాంట్ అంటే వైడ్ స్ప్రెడ్ అంటాడు. సో అంతటా వ్యాపించేసింది, అప్పటికే చేయి దాటిపోయింది అంటాం కదా, ఆ మీనింగ్ అనమాట. మనం దానికి ఓడ్ రాస్తుంటాం. ఏంటో ఓడు అంటే యుబిక్విటస్ అంటాం. UBIUUITOUS యుబిక్విటస్ అంటాం. సో అన్కంట్రోల్. అక్కడ ఆన్సర్ అగ్రెషన్ అన్నాడు. అక్కడ వాళ్ళు అక్కడ ఎలా అగ్రెషన్గా ఉన్నారంట. అగ్రెషన్ అంటే మీనింగ్ వచ్చి బెలిజరెన్స్ అని మనం చెప్పొచ్చు. అక్కడ నథింగ్ బట్ ఆన్సర్ రేజ్ అని కూడా మనం చెప్పొచ్చు, లేదా ఫ్యూరీ లేదా ఫ్యూరోర్ అని చెప్పొచ్చు. అగ్రెషన్ అంటే చాలా వైల్డ్గా బిహేవ్ చేస్తున్నారు. ఆల్సో ఎక్స్పోజెస్ ద ఫెయిల్యూర్ ఆఫ్ మిస్టర్ ట్రంప్. ట్రంప్ని చూసి కూడా అక్కడ వాళ్ళకి భయపడట్లేదు అనమాట. ఎవరన్నమాట? ఇజ్రాయెల్ యొక్క మిలిటరీ. యాక్చువల్గా అయితే ట్రంప్కి చూసి భయపడాలి కదా, భయపడట్లేదు అంటే అక్కడ ట్రంప్ ఏంటనమాట ఫెయిల్ అయిపోయారు అన్నాడు. హూ హ్యాస్ కాల్ హిమ్సెల్ఫ్ ఏ మ్యాన్ ఆఫ్ పీస్. తను చెప్పుకుంటాడు కదా, నేను ఎప్పుడు కూడా మ్యాన్ ఆఫ్ పీస్ అని. సో అది అక్కడ ఫెయిల్ అయిపోయింది అనమాట. హూ క్లెయిమ్స్ ఆఫ్ హ్యావింగ్ ఎండెడ్. అసలు మాట ఎందుకన్నాడు? రీసెంట్గా ఇండియా పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్ అండ్ డిస్ప్యూట్. ఇండియా పాకిస్తాన్ మధ్య గొడవ అయింది కదా, అప్పుడు వచ్చి చెప్పాడు కదా, మరి అలాంటి పర్సన్ ఎందుకు ఆపలేకపోయాడు అని చెప్పినాడు. ఆఫ్ May 2025. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇజ్రాయెల్, ఒక ఇజ్రాయెల్ విషయానికి వస్తే విచ్ ఈస్ ఫేసింగ్ సీరియస్ ఎలిగేషన్స్. ఒక పక్కనది ఎలిగేషన్స్ని ఫేస్ చేస్తుంది. ఎలిగేషన్ నౌన్గా చెప్పారనుకోండి, సింపుల్ కూడా అయితే ఎక్యూజేషన్. మనకు దీన్నే ఒక మీనింగ్ వచ్చి కన్విక్షన్ అంటాం, లేదంటే చార్జెస్ అంటాము. ఇక్కడ చార్జ్ అంటే ఆరోపణలు, ఫేస్ చేస్తుందంట ఆరోపణల్ని. ఏంటి ఆరోపణలు అనమాట అంటే వార్స్ క్రైమ్స్ అండ్ జెనోసైడ్ ఆఫ్ వార్ క్రైమ్స్. సో ఇజ్రాయెల్ మీద ఒక ముద్ర ఉందన్నమాట. అది ఏంటంటే ఎక్కువ యుద్ధాలు చేస్తుంది, ఎక్కువగా జెనోసైడ్స్ చేస్తుంది. హీ సీమ్స్ ఐదర్ అనేబుల్ టు ఆర్ అన్విల్లింగ్ టు యూజ్ ద లెవరేజ్. మరి అలాంటప్పుడు అక్కడ తన లెవరేజ్ ఉంది కదా, దాన్ని వాడుకోవాలి కదా. లెవరేజ్ అంటే మీనింగ్ వచ్చి డామినేషన్. లెవరేజ్ అంటే మీనింగ్ వచ్చి డామినెన్స్. మనకు దీన్నే సుప్రీమసీ అంటాము, ఇంకా కావాలంటే స్వే అంటాము, దీన్నే క్లౌడ్ అంటాము, హెగమోనీ అంటాము. సో యాక్చువల్గా అయితే ట్రంప్కి ఆ పవర్ ఉంది కదా, ఎక్కడ ద లెవరేజ్ ఎట్ హీస్ డిస్పోజల్ అన్నాడు. ఎట్ హీస్ డిస్పోజల్ అన్నాడు కదా, ఫ్రేజ్గా తీసుకోండి. అంటే మీనింగ్ వచ్చి అవైలబుల్. ప్రపంచంలో అందరికీ ఒక లేని స్పెషల్ క్వాలిటీ ట్రంప్కి ఉంది కదా. ట్రంప్కి తెలుసు కదా ప్రజెంట్ ఎలా ఉంది అక్కడ ఇజ్రాయిల్లో, అక్కడ ఆర్మీ మిలిటరీ అన్నీ కూడా చాలా దారుణంగా ఉన్నారు కదా. అలాంటప్పుడు తనకున్న పవర్స్ని అతను వాడుకోవచ్చు కదా, కానీ ఎందుకు వాళ్ళైపోయాడు అంటే కావాలనే వాళ్ళలేకపోయాడా, ఇదొక ఫెయిల్యూరే కదని చెప్తున్నాడు. తనకున్న పవర్స్ని అతను సరిగ్గా యూజ్ చేయలేకపోయాడు అన్నాడు. సో ఇండియా షుడ్ బి అలామ్డ్ అనమాట. అలామ్ అంటే ఒక మీనింగ్ వచ్చి వరీ పడడం, ఒక మీనింగ్ వచ్చి టెరిఫై, భయపడుతుంది. అలామింగ్ అని ఎక్కువగా అలామింగ్ సిచ్యువేషన్స్ అంటారు, అంటే భయపెట్టే విధంగా ఉన్న సిచ్యువేషన్స్. ఏంటి అక్కడ బై ఇజ్రాయెల్స్ మూవ్ టు ఎక్స్పాండ్ ద వార్ టు ద గల్ఫ్. అక్కడతో కాకుండా ఇంకా అలా గల్ఫ్ మొత్తానికి వార్ని ఎక్స్పాండ్ చేస్తుంది. అక్కడ ఆన్సర్ క్వశ్చన్లో ఇజ్రాయెల్స్ మూవ్ అన్నాడు. అక్కడ మూవ్ అంటే మీనింగ్ వచ్చి డిసిషన్. అక్కడ డిసిషన్ తీసుకుంది కదా, దానికి ఇక్కడ వీళ్ళు భయపడుతున్నారంట, అదే వాడు చెప్పాడు. సో యాన్ ఎనర్జీ రిచ్ రీజియన్, అక్కడ మీకు తెలుసు ఎనర్జీ రిచ్ అంటే అక్కడ మనకు కావాల్సిన రిసోర్సెస్ ఉంటాయి కదా, మనం వాడే ఈ ఫ్యూయల్స్ ఇవన్నీ అక్కడ ఎక్కువ ఉంటాయి. రీజియన్ వేర్ మిలియన్స్ ఆఫ్ ఇండియన్స్ లివ్. గల్ఫ్లో మన వాళ్ళు ఎక్కువ మంది అక్కడ బతుకుతున్నారు, జాబులు చేసుకుని సెటిల్ అయ్యారు. దాంతోపాటు అది మనకి చాలా కావాల్సిన కంట్రీ అంట. ప్రైమ్ మినిస్టర్ మోడీ హ్యాస్ కండెమ్డ్ ద వైలేషన్. దీన్ని అక్కడ మోడీ గారు కండెమ్ చేశారు అన్నాడు. కండెమ్ వెర్బ్ ఇది. కండెమ్డ్ అంటే మీనింగ్ వచ్చి క్రిటిసైజ్. సో కండెమ్ చేశారంట ద వైలేషన్ ఆఫ్ ఖతార్స్ సావరెంటీ. ఇది చెప్పాం కదా, సావరెంటీ అంటే తెలుగులో అంట కదా సార్వభౌమత్యము, లేదంటే గవర్నమెంట్ మీద దాడిని. వితౌట్ నేమింగ్ ఇజ్రాయెల్. మనం అప్పుడప్పుడు పేరు చెప్పకుండా మనం ఏం చేస్తాము, మాట్లాడతాం, దాన్ని సింపుల్గా రెఫర్ అంటాము. వితౌట్ నేమింగ్ని సింపుల్గా
ఎల్యూడ్ అంటారు. ఎల్యూడ్ అంటే పేరు చెప్పకుండా మాట్లాడడం. సింపుల్ చెప్పాలంటే రెఫరెన్స్ లైక్ టు స్పీక్ ఇండైరెక్ట్లీ అని చెప్పొచ్చు. సో వితౌట్ నేమింగ్ ఇజ్రాయెల్, ఇక్కడ మోడీ తెలివితేటలుగా ప్రవర్తించారనమాట. అక్కడ ఇజ్రాయెల్ పేరుని అక్కడ మెన్షన్ చేయలేదు. ఇండియా షుడ్ బి మోర్ ఫోర్త్ రైట్, మనం ఫస్ట్ చెప్పుకున్నాం ఫోర్త్ రైట్ అన్నాడు. ఫోర్త్ రైట్ అడ్జెక్టివ్గా చెప్పండి. మీనింగ్ వచ్చి అవుట్ స్పోకెన్, మీనింగ్ వచ్చి క్యాండిడ్, మీనింగ్ వచ్చి బ్లంట్, పచ్చిగా మాట్లాడు బ్లంట్. ఇక్కడ మీనింగ్ వచ్చి స్ట్రైట్ ఫార్వర్డ్. మొహమ్మద్ చెప్పాడు సింపుల్గా అయితే ఓపెన్గా మాట్లాడదాం. సో కాబట్టి ఇండియాకి భయపడే ఛాన్స్ లేదు, ఇంకా ఓపెన్గా చెప్పాలన్నాడు అనమాట. ఫోర్త్ రైట్ ఇన్ అపోజింగ్ ఇజ్రాయెల్స్ రీజనల్ వార్. అది మనం అనుకున్నాం కానీ అలా ఎక్స్పెండ్ అయిపోతుంది కాబట్టి దీని మీద మనం మన యొక్క స్వరాన్ని వినిపించాలి, అపోజ్ చేయమంటాడు అనమాట మోడీ గారిని. అండ్ వర్క్ విత్ అదర్ రీజనల్ అండ్ గ్లోబల్ పవర్స్, మన దేశం మిగతా లోకల్లో ఉన్న కంట్రీస్తో పాటు టాప్ కంట్రీస్ లైక్ చైనా, రష్యా లాంటి కంట్రీ మాట్లాడమంటున్నాడు. పవర్స్ టు రీస్టోర్ స్టెబిలిటీ, కాబట్టి మాట్లాడి అక్కడ రీస్టోర్ చేయమన్నాడు. రీస్టోర్ అంటే మీనింగ్ వచ్చి రికవర్. నథింగ్ బట్ ఆన్సర్ రీకోపరేట్ అంట మనం దీన్నే, రీకోపరేట్. ఇంకా సింపుల్ కావాలంటే కన్వాలీస్ అంటాడు. సో రీస్టోర్ చేయమన్నాడు ఏంటి అక్కడ స్టెబిలిటీని, అంటే స్టేబుల్గా ఉండడాన్ని ఇన్ వెస్ట్ ఆసియా. సో మోడీ గారు కూడా దీన్ని అపోజ్ చేస్తూ మిగతా దేశాలకు సపోర్ట్ తీసుకొని అక్కడ అరబ్ కంట్రీస్లో అక్కడ మనకి ఆ యుద్ధాలను ఆపడానికి ట్రై చేయమని చెప్తున్నాడు. ఇప్పుడు ఇండియా ఒక సూపర్ పవర్గా మారుతుంది కాబట్టి కొంచెం నమ్మకంగా చెప్పాడు. క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ 1, అకార్డింగ్ టు ద పాసేజ్ వాట్ వాజ్ ద గ్లోబల్ రెస్పాన్స్ టు ఇజ్రాయెల్స్ అటాక్ ఆన్ ఖతర్. ప్రపంచ దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్ని క్రిటిసైజ్ చేశాయి అన్నాడు. ఇట్ వాజ్ ప్రైజ్డ్ కాదు, ఇట్ వాజ్ ఇగ్నోర్డ్ కాదు, ఇట్ డ్రూ షార్ప్ క్రిటిసిజం అండ్ కండెమ్నేషన్. అది అందరూ దాన్ని తిట్టారు కాబట్టి బెస్ట్ ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 2, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ యాజ్ పర్ ద పాసేజ్. ఖతార్ ఈజ్ అన్ ఎనిమీ స్టేట్ హోస్టింగ్ హమాసా కాదు. ఇజ్రాయెల్ హ్యాస్ నాట్ అటాక్డ్ బై అనదర్ అరబ్ కంట్రీస్ కాదు, వాళ్ళు చాలా కంట్రీస్ మీద అటాక్ చేశారు కదా. మిస్టర్ నెతన్యాహు రిజెక్టెడ్ ఏ సీజ్ ఫైర్ ప్రపోజల్. రైట్ ఆన్సర్, నెతన్యాహుకి ఇష్టం లేదు సీజ్ ఫైర్. బెస్ట్ ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 3, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ మెన్షన్ యాజ్ ఎ కాన్సిక్వెన్స్ ఆఫ్ ఇజ్రాయెలీస్ అటాక్ ఆన్ ఖతర్. అంటే దాని పర్యావసనం కాదు, అంటే రిజల్ట్ కాదన్నాడు. యుద్ధం తర్వాత వచ్చిన రిజల్ట్స్లో ఇది లేదంట. ఇట్ రిస్కెస్ సెట్టింగ్ బ్యాక్ ఎఫర్ట్స్ టు ఎండ్ ద గాజా వార్. రైట్ ఆన్సర్, అది ఒక కాన్సిక్వెన్సే. గాజా వార్ మొత్తం అంతా ఆగిపోయింది కదా తర్వాత, అంటే ఒక పీస్ మేకింగ్ ఆగిపోయింది. సో నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ఆప్షన్, ఇట్ థ్రెటన్స్ ద సర్వైవల్ ఆఫ్ నెతన్యాహు. రైట్ ఆన్సర్. తర్వాత ఇట్ డ్యామేజెస్ ద అన్నాడు అనమాట అరబ్ ఇజ్రాయెల్ నామినేషన్ ప్రాసెస్. ఇట్ వైలేట్స్ ఖతార్. బెస్ట్ ఆప్షన్ ఈ. ఇట్ బూస్టెస్ ఖతార్స్ రోల్ యాజ్ మీడియేటరా. లేదు, ఇంకా భయపడిపోతుంది కదా, అటాక్ జరిగితే ఇంకేం చేస్తారు వాళ్ళు, మనకి ఎందుకు అనుకుంటారు. బెస్ట్ ఆప్షన్ ఈ. ఫోర్త్ క్వశ్చన్, వాట్ వుడ్ బి ద మోస్ట్ సూటబుల్ టైటిల్ అన్నాడు. ఫస్ట్ ఆప్షన్ 1, ఇజ్రాయెలీస్ క్వెస్ట్. క్వెస్ట్ అంటే సర్చ్, క్వెస్ట్ అంటే మీనింగ్ వచ్చి సర్చ్. క్వెస్ట్ ఒక మీనింగ్ వచ్చి సర్చ్, ఒక మీనింగ్ వచ్చి డిజైర్. కాదు, ఖతార్ జాయిన్స్ ద ఇజ్రాయెల్ హమాస్ వారా. లేదు, ఇక్కడ ఖతార్ ఏమి తిరిగి యుద్ధం చేయలేదు కదా. రెక్లెస్ ఎస్కలేషన్ ఇజ్రాయెలీస్ డేంజరస్ స్ట్రైక్ ఆన్ ఖతార్. ఇంకా ఇలా పెరిగిపోతున్నారు అనమాట, బాగా పెరిగిపోతున్నారు. బెస్ట్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్లాగ్రెంట్ అన్నాడు. ఇది చెప్పమను. ఫ్లాగ్రెంట్ అంటే గుర్తుపెట్టుకోవాల్సిన బ్లాటెంట్. ఫ్లాగ్రెంట్ బ్లాటెంట్, ఫ్లాగ్రెంట్ బ్లాటెంట్, ఫ్లాగ్రెంట్ బ్లాటెంట్. బెస్ట్ ఆప్షన్ బి. రైట్ ఆన్సర్. నెక్స్ట్ సబ్టెల్ అన్నాడు. సబ్టెల్ అంటే స్మాల్, మనకి దీన్నే మైన్యూట్ అన్నా. ఓకేనా, సరిపోతుంది. మైనర్ చిన్నగా ఉన్న. లాఫుల్ అంటే మీనింగ్ ఏం చెప్పొచ్చు. లాఫుల్ అన్నాడా, లాఫుల్ అడ్జెక్ట్గా చెప్పొచ్చా. లాఫుల్ అంటే లీగల్, లీగల్ అంటే లిసిటా, లిసిట్ అంటే మీనింగ్ వచ్చి లెస్టిమేటు. మనకు దీన్నే జస్ట్ అంటాము. జస్ట్ అంటే న్యాయబద్ధంగా ఉన్న. రైట్ ఆన్సర్. లాస్ట్ ఆప్షన్ ఏం చెప్పాడు, హిడెన్. బయటికి ఓపెన్గా ఉంటే ఏమంటాము, రివీల్ లేదా ఎక్స్పోజ్డ్ అంటాం. అలా కాకుండా దాచేస్తే ఏమంటారు, హిడెన్ అన్నాడు. మనం ఎక్కువ అంటుంటాం
హిడెన్ కెమెరాస్ అంటారు. హిడెన్ అంటే మీనింగ్ వచ్చి కవర్డ్ లేదా కన్సీల్డ్. బెస్ట్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 చూస్తే రీడ్ ద ఫాలోయింగ్ 4 highlighted sentences AD అంట and identify the one which contains a grammatical error. మిస్టేక్ ఉన్న సెంటెన్స్ చెప్పమన్నాడు. ఖతార్ ఏ వెల్తీ గల్ఫ్ మొనార్కీ ఈజ్ రాసిన వాడి కోసం ఖతార్ కోసం AUS ఎల్ఈ. రైట్ ఆన్సర్ దట్ హోస్టెస్. సరిపోయింది. దట్ హోస్ట్ అంటే V1 నేమ్ అండ్ సింగులర్. క్వశ్చన్ నెంబర్ బి యట్ నన్ ఆఫ్ ఈస్ డెటర్డ్ ఇజ్రాయెల్. చెప్పగా డెటర్ అంటే డిస్కరేజ్. ఇజ్రాయేలీ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు హూ క్లెయిమ్డ్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ. రైట్ ఆన్సర్. సిలో ఇజ్రాయేలీ జెట్స్ టార్గెటెడ్ ఏ హౌస్ వేర్ హమాస్ లీడర్స్ హ్యాడ్ రిపోర్టెడ్లీ అసెంబుల్. హ్యాడ్ రిపోర్టెడ్లీ. హ్యాడ్ రాశాడా? పక్కన ఏం చెప్పాడు? రిపోర్టెడ్లీ అన్నాడా? ఇది V3+LY. V3+LY పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏమవుతుంది అనమాట? యాడ్ వెర్బా. హ్యాడ్ ప్లస్ ఆన్స్ ఏం చెప్పాలి? V3. ఆన్స్ ఏం చెప్పాలి ఇక్కడ? అసెంబుల్డ్, నాట్ అసెంబుల్. అయిపోయింది. సో కాబట్టి అసెంబుల్డ్ ఇది రైట్ ఆన్సర్. సో సిలో మిస్టేక్ ఉంది. క్వశ్చన్ నెంబర్ 7 రెక్లెస్ అంటే ఏ సెన్స్? నెగిటివ్ సెన్స్. క్వశ్చన్ చూడండి. వాళ్ళలో ఏం చెప్పాడు? కేర్లెస్. బిలో ఏముంది? ర్యాష్. సిలో ఏముంది? థాట్లెస్. అవన్నీ కూడా క్వశ్చన్కి ఈక్వల్. ఏబిసి ఆర్ క్వశ్చన్కి సినోనిమ్స్ అవుతాయి. ఆప్షన్ డి చెప్పాలని ఇందాక కాషియస్ అంటే కేర్ఫుల్. ఆప్షన్ ఈ హేస్టీ అన్నాడు. మన ఎక్కువ దీన్ని తెలుగులో తొందరపాటు నిర్ణయాలు, హేస్టీ డిసిషన్స్ అంటాడు. హేస్టీ అంటే మీనింగ్ వచ్చి స్పీడ్, ఫాస్ట్, అడ్జెక్టివ్. రకంగా ఈక్వల్ టు మనం ఏం చెప్పేసిందండి? రెక్లెస్ అంటే మన కంగారు రెక్లెస్ అనమాట. ఏమవుతుందో ఏంటి అన్న ఫీలింగ్ కూడా తెలుసుకోవాలి. మీనింగ్ వచ్చి ఇదే కదా రెక్లెస్, హేస్టీ. క్వశ్చన్ నెంబర్ 8. సో క్వశ్చన్ నెంబర్ 7కి డి రైట్ ఆన్సర్. ఎస్కలేషన్ అంటే మీనింగ్ ఏంటనమాట? రైజ్, ఇంక్రీజ్. 1లో రిడక్షన్ నెగిటివ్ సెన్స్. క్వశ్చన్కి ఏమవుతుంది? ఆపోజిట్. బిలో ఏమన్నాడు? డిక్రీజ్. సిలో ఏమన్నాడు? ఇంటెన్సిఫికేషన్. అక్కడ మీనింగ్ వచ్చి రైజ్. గొడవ ఇంకా పెద్ద అయిపోద్ది, సిచ్యువేషన్ ఏమవుద్ది? ఇంకా కష్టమైపోతుంది, ఇంక్రీజ్. బెస్ట్ ఆప్షన్ సి. సో డిలో ఉన్న డిక్లైన్, ఈలో ఉన్న లెసనింగ్ అవన్నీ కూడా క్వశ్చన్కి ఆపోజిట్. క్వశ్చన్ నెంబర్ 9 కండెమ్నేషన్ అంటే క్రిటిసైజ్ చేయడం, బ్లేమ్ చేయడం. ఈలో ఏం చెప్పాడు? క్రిటిసిజం. ఏమవుతుంది క్వశ్చన్కి? ఈక్వల్. బిలో ఏమన్నాడు? బ్లేమ్. డిలో ఏం చెప్పాడు? డెనన్షియేషన్ అన్నాక క్రిటిసిజం. ఈలో డిసప్రూవల్. అవన్నీ కూడా ABDE క్వశ్చన్కి ఏమవుతాయి అనమాట? సో అవన్నీ కూడా క్వశ్చన్కి ఈక్వల్. సిలో ఏమన్నాడు అక్కడ? అప్రూవల్. అక్కడ అప్రూవల్ అంటే ఒప్పుకోవడం, యాక్సెప్ట్ చేయడం ఆ మీనింగ్. సో సిలో చెప్పింది పాజిటివ్, అందుకని సి సరిపోతుంది. సి ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే. సో అన్ని నోట్ చేసుకొని బాగా చదవండి. ఓకే. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.